అనుకున్నట్లుగానే ఆత్మ, మాయ అనే 2 అంశాల్లో స్పర్శ అయితే చేసుకున్నాము. ఉపశమంలో స్పర్శ అనడానికి వీలు లేదు. ఉపశమం అనేది పూర్తిగా చూసుకోవాలి. అయితే ఉపశమం అనేది అంత కాంప్లికేటెడ్గా ఏమీ లేదు, చాలా సింపుల్గానే ఉంది. చెయ్యాలే కానీ సింపుల్గానే ఉంది. కాబట్టి ఉపశమనం అనే అంశం గురించి ఈరోజు మనం చర్చించుకుందాము. ఓ మావటివాడున్నాడు. ఆ మావటివాడికి ఓ ఏనుగు ఉంది. మావటివాడంటేనే ఏనుగు ఉండాలి, ఒకదానికొకటి రిలేటెడ్ కదా. ఆ ఏనుగుని చాలా కష్టపడి తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. ఏనుగుల మాట వినటం కష్టం కదా, కొంచెం బలమున్న జీవాలవి. నియంత్రణలోకి తెచ్చుకున్నాడు కానీ మనిషి క్రూరంగా ఎప్పుడు దాన్ని హింసిస్తూ ఉండేవాడు. ఏనుగుకి వీక్ పాయింట్ కుంభస్థలం అంటారు. ఆ కుంభస్థలంలో పొడిస్తే మాట వింటుంది. ఇతను కుంభస్థలంలో అంకుశంతో గట్టిగా పొడుస్తూ ఉండేవాడు. కుదిరితే మిగతా శరీర భాగాల్లో కూడా వెతివిరిగి పొడుస్తూ ఉండేవాడు. ఆ ఏనుగు భరించలేకపోయింది. మొదట్లో వదిలేసుకుంది. చెప్పింది వింటే వదిలేస్తాడేమో అనుకుని వదిలేసుకుంది. కానీ చెప్పిన మాట విన్నా సరే పొడుస్తూనే ఉన్నాడు. వాడికి ఏదో పుట్టినప్పుడల్లో పొడుస్తూ ఉంటాడు. ఎప్పుడు పుడుతుందో తెలియదు. ఒకరోజు ఏనుగు విసిగెత్తి ఎలాగైనా సరే వీడు నా కాళ్ళకు కట్టిన బంధనాలను తెంచేసుకుందాము అని తెంచేసుకోబోయింది. ఏనుగు జంతువుల్లో తెలివైన జంతువు అంటారు కదా. అందుకని వాడు దూరంగా ఉండగా చూసుకుని, వాడి దగ్గరగా ఉంటే గట్టిగా పట్టేస్తాడని దూరంగా ఉండగా చూసుకుని తెంచుకోవటానికి కాళ్ళు లాగింది. అవి చాలా బలంగా ఉండేటువంటి ఇనుప సంకెలలు, మనకి సంసార బంధవంత సంకెళ్ళు అవి. అది తెంచుకోలేక ఇబ్బంది పడుతోంది. కానీ ఏదో కాస్త కదిలింది అని అనిపించింది ఏనుక్కి. ఆ సమయానికి మావటివాడు కనిపెట్టేశాడు దూరం నుంచి, ఇదేదో చేస్తోంది, తెంచుకుంటోంది అని. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎలాగైనా సరే ఆ సగం ఊడిన వాటిని మళ్ళీ సరిదేద్దాము అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీనికి దైవయోగం బాగుంది. మావటివాడు వచ్చే లోపల సంకెళ్ళు తెంచుకున్నాయి. సో ఫ్రీడమ్ వచ్చింది. మావటివాడు దీనికంటే తెలివైనవాడు. మావటివాడు ఏం చేశాడంటే, దీని వీక్ పాయింట్ కుంభస్థలం కదా, అందుకని ఎలాగైనా సరే కుంభస్థలంలో కనుక ఒక్కసారి అంకుశంతో పొడిస్తే మళ్ళీ మాట వింటుంది. ఇది పరిగెత్తుకు వెళ్ళే లోపల, పారిపోయే లోపల కుంభస్థలంలో పడవాలి అనుకున్నాడు. అందుకోసం ఆ వేగాన్ని ఆపుకోకుండా పక్కన మేడ ఉంటే ఆ మేడ ఎక్కి మేడ మీద నుంచి ఏనుగు మీద దూకుదాం అనుకున్నాడు. మేడ మీద నుంచి ఏనుగు మీదకి దూకితే ఆ గ్రిప్ వచ్చి కుంభస్థలంలో ఒక పోటు పొడిస్తే మాట వింటుంది. కానీ వీడి లెక్కలు తప్పినాయి. బొక్క బొర్రలా పడ్డాడు, కింద పడ్డాడు. సరిగ్గా ఎక్కడ పడ్డాడు? ఏనుగు కాళ్ళ ముందు పడ్డాడు. ఏనుగు ఒకసారి చూసి ఇన్నాళ్ళు నన్ను అంకుశంతో పొడిచిన వాడు వీడే, ఒక్క తొక్కు తొక్కానంటే నాకే కాదు నా జాతి మొత్తానికి హాని లేకుండా ఉంటుంది అని అనుకున్నది కూడా, పోన్లే అంకుశంతో పొడిచిన మాటే మనం మాట్లాడుతున్నాము, మనకి తిండి పెట్టాడు, మన ఏదో కాస్త అప్పుడప్పుడు నీళ్ళలో ఓలలాడిచ్చాడు, నీళ్ళు తాగిచ్చాడు, అది కూడా లెక్కే కదా. పోన్లే మనం ఫ్రీ అయిన తర్వాత వీడు ఎటుపోతే మనకెందుకు, పోతే పోని అని అనుకుని ఎత్తిన కాలుని కూడా దించకుండా పక్కన పెట్టేసి అట్టించటే అడవిలోకి పారిపోయింది. మంచి ఏనుగు అని మనం అనుకుంటాం, అలా చేసింది. ఏనుగు మంచిదే కానీ మావటివాడు మంచివాడు కాదు కదా. వీడేం చేశాడు? అడవిలోకి పారిపోతే మాత్రం ఏనుగును వదిలిపెడతానా అని ఏనుగు వెంటే వాడు కూడా అడవిలోకి పరిగెత్తాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఏనుగు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆహా, నా స్వస్థానానికి వచ్చేసాను అని అనుకుంది. హాయిగా తన మానాన్ని తాను ఆడుకుంటోంది. అడవిలో ఆ మూలకెళ్ళ, ఈ చెట్టు విరవా, ఆ కొమ్మ విరవా, ఈ పనులలో మునిగిపోయింది. ఏనుగులు చాలా అల్లరి చేస్తాయి అడవిలో పడి. ఆ అల్లరిలో మునిగిపోయింది.
దాని ఆనందం దానిది, దాని మానాన్ని అది పని చేసుకుంటారు. ఈ మావటివాడు ఏం చేశాడు, కొంచెం దీని ప్రెస్టీజ్ ఇష్యూ అని తీసుకున్నాడు. ఎలాగైనా సరే ఈ ఏనుగునే మళ్ళీ తిరిగి పట్టాలి అని. అందుకని అది ఎక్కడెక్కడ తిరుగుతోంది అని వెతికాడు. వెతికి అది తిరిగే చోట్లే పట్టుకుని, అది తిరిగే చోటల చుట్టూ కందకం తవ్వాడు. ఏనుగులను పట్టుకునే తీరదే కదా, కందకం తవ్వాడు. అది కూడా ఏనుగు గమనించకుండా, ఏనుగు కంటపడకుండా రోజుల తరబడి తవ్వాడు. తవ్వి దాని మీద ఆకులు అలములు పెట్టాడు. పెట్టి ఓ చెట్టు చాటును నక్కి కూర్చుని చూస్తున్నాడు. చూస్తుంటే ఒకరోజు పాపం ఏనుగు అటు వచ్చి మళ్ళీ కందకంలో కాలేస్తే కందకంలో పడిపోయిన వెంటనే మావటివాడు మళ్ళీ రంగంలోకి వచ్చేసాడు. మళ్ళీ కాళ్ళకు సంఖ్యలు వేసి మళ్ళీ తీసుకొచ్చి దాన్ని యథాస్థానంలో పెట్టాడు. మళ్ళీ హింస శర మామూలే అయిపోయింది. ఇది హస్తిపకోపాఖ్యానం అనే పేరుతో వశిష్ఠ మహర్షి గారు చెప్పినటువంటి కథ. హస్తిపక అంటే మావటివాడి ఉపాఖ్యానం, మావటివాడి కథ అని ఆయన చెప్పిన కథ. ఈ కథలో ఆయన చెప్పింది ఏంటి అంటే, ఎవరైనా సరే ఈ తమకున్న కష్టాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నం అనేది చేసుకోకూడదనేమీ లేదు. కానీ ఆ ప్రయత్నం అనేది గనక సరిగ్గా పూర్తిగా సాగకపోతే, ఆ ప్రయత్నంలో గనక ఏమైనా మధ్యలో బద్ధకం లాంటివి, ఏమరపాటు లాంటివి గనక వస్తే మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. ఇందులో ఏనుగు మనసు, దానికి కట్టిన సంకెళ్ళు సంసార బంధాలు, ఆ సంసార బంధాలను కట్టి ఏనుగుని రకరకాలుగా హింసిస్తున్నది మాయ. ఆ మాయని ఏదో ఒకరోజు దాటి మాయని పట్టించుకోకుండా తనకున్న సంసార బంధాలు వదిలితే చాలు, తనకున్న కష్టాలు వదిలితే చాలు అని అనుకుని తప్పించుకున్నటువంటి వైనం ఇది. తప్పించుకున్నాడు, వెళ్ళాడని అనుకున్నాడు. కానీ మావటివాడు అజ్ఞానం కదా, మహామాయావి కదా. అందుకని ఏం చేశాడు, మళ్ళీ ఈ మనస్సు చుట్టూ విషయాలు అనేటువంటి కందకాలను తవ్వి పెట్టాడు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక అడుగులో ఎలాగోలా సరే గోతిలో పడిపోయేటట్లు ఏర్పాట్లు చేసి పెట్టారు, లేదా పెట్టింది. దాంతో బంధాలను తొలగించుకుని వెళ్ళాను అని అనుకున్నటువంటి ఈ మనస్సు లేదా జీవుడు కూడా మళ్ళీ అదే బంధంలోకి అలాగే చిక్కుకుని మళ్ళీ కొత్తగా బాధలు పడుతూ వస్తాడు. కాబట్టి సంసార బంధాలు వదిలించుకోవటం, లేదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు కష్టానికి తాత్కాలికమైన విరామాన్ని చూసుకోవటం అనేది సరి అయిన ఉపాయం కానే కాదు. దానివల్ల ఉపయోగం అనేది లేదు. ఆ ఏనుగు గనక కాలు ఎత్తినప్పుడు ఒక్కసారి మావటివాడి మీద వేసేసి ఉంటే అది హింసో, మన సాటి మనిషిని మనం అలా మాట్లాడుకోవటం తప్పో, ఇలాంటి ఆలోచనలు ఏం లేకుండా మాయ, ఏనుగు జీవుడు మనస్సు తొక్కేసింది అని అనుకుంటే ఏనుగుకి సమస్య వచ్చేది కాదు కదా ఆ రోజే. పోనీ చెప్పుకోవడానికి ఏమన్నా మావటివాడు ఏమన్నా మహాపురుషుడా, వాడు ఏనుగుని హింస పెడుతూనే ఉన్నవాడే కదా. ఏనుగు రివెంజ్ తీర్చుకుని ఉండొచ్చు కదా. ఆ ఏనుగు చేసిన తప్పేంటి అంటే తనకున్న కష్టాన్ని పూర్తిగా చల్లార్చకుండా వెళ్ళింది. తనకున్న కష్టం ఎక్కడి నుంచి మొదలైంది అని పట్టించుకోకుండా తనకున్న సంఖ్యలలే కష్టం అని అనుకుని అవి వదులుచుకుంటే చాలు అని అనుకుని చివరికి అదే కష్టంలో మళ్ళీ చిక్కుకుంది. సో కష్టం అనేది వస్తే దాని తాలూకు మూలాల్ని చల్లార్చుకోవాలి. ఆ చల్లార్చుకోవటాన్నే ఉపశమః అని పిలుస్తారు. ఆ చల్లార్చుకోవటం అనేది జరగకపోతే సెగ అనేది తగ్గదు. గాడిపొయ్యిలో నిప్పు కణిక ఇంత చిన్నది ఉన్నా సరే దాన్ని మళ్ళీ పెంచవచ్చు. గాడిపోయే ఎక్కర్లేదు, ఏ నిప్పైనా ఇంత చిన్న రవ్వ మిగిలితే ఆ మిగిలిన రవ్వ ఎంత పెద్ద అగ్నిగానైనా మళ్ళీ మారచ్చు. ఆ చివరి రవ్వ కూడా పూర్తిగా చల్లారిపోవాలి. అలా చల్లారిపోతేనే శాంతి అనేది లభిస్తుంది, లేకపోతే లభించదు అని ఈ హస్తిపకోపాఖ్యానంలో వశిష్ఠ మహర్షి గారు చెప్తున్నారు. సలహా బాగానే ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం ఎట్లాగా అనేది ప్రశ్న.
దానికి ఆయనే చాలా విధానాలు చెప్పారు. అందులో ఒక విధానం, ఈ సంసారం అనేటువంటి కష్టానికి లేదా మాయతో వచ్చేటువంటి కష్టానికి మనకు తెలిసి ఏ పాయింట్స్ ఉన్నాయి, మనకు తెలిసి ఏ స్టేజెస్ ఉన్నాయి అని వెతుక్కుని అక్కడక్కడ చేయవలసినటువంటి ఇవి చేసుకుంటూ, చేయవలసిన పరిష్కారాలను చేసుకుంటూ, పరిహారాలను చేసుకుంటూ వచ్చి చివరి స్టెప్లో ఉండేటువంటి మాయను పూర్తిగా తొలగించేసేయాలి. అలా తొలగిస్తే దీని నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పినటువంటి విధానం. ఓకే, మాయను తొలగించుకుని ఆ మాయ తాలూకు స్టెప్స్ లేదా సంసారాన్ని మనం ఎట్లా నిర్వచించుకున్నాము, లేదా సంసారం అనేది లేదా ఈ కష్టం అనేది ఎలా వచ్చింది అని మనం నిర్వచించుకున్నాము అని చూసుకుని వాటన్నిటినీ ఆయా స్టేజెస్లో ఎలా నిర్ధారించుకోవాలో అలా నిర్ధారించుకుని దాన్ని అంతా పక్కకు తోయటం అనేది చేయాలి అంటే దానికి విధానాలు ఖరారు చేసేది ఎవరు, ఎలా చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి, ఎలా చేయాలి, ఇదొక పెద్ద ప్రశ్న. ఎవరు చెప్పాలి? నీకున్న కష్టమంతా తొలగిపోవాలి అంటే ఫలానా ఈ విధంగా చెయ్యాలి అని ఎవరు చెప్పాలి? చెప్పేందుకు ఎవరికి హక్కు ఉంది? ఎవరు చెప్తే మనం నమ్మాలి అనే ప్రశ్నలు మళ్ళీ వస్తాయి. ఆకలి బాగా వేస్తోందండి, పొద్దున్న తింటే మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి వేసేస్తోంది, మధ్యాహ్నం తింటే రాత్రికి ఆకలి వేసేస్తోంది అనేది సమస్య. ఈ సమస్య తీరటానికి ఎవరి దగ్గరికి వెళ్తే సరి అయిన పరిష్కారం లభిస్తుంది? ఎవరి దగ్గర ఉంది పరిష్కారం? నా దగ్గరకు వస్తే నేను చెప్తాను, కడుపు నిండా తినేసేయండి. కడుపు నిండా అంటే గొంతు ఇలా వేలు పెడితే అందాలి, తిన్న తిండి అందాలి, అంత మేరకు మొత్తం కుక్కేస్తే ఆకలి తీరుతుంది అని ఎవరైనా చేయగలరా? పోనీ చేసిన దాన్ని నిలుపుకోగలరా? తర్వాత ఆకలి కంటే కూడా పై స్థాయి కష్టం రాదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కష్టాలు వచ్చినప్పుడు సలహాలు సింపుల్గా దొరుకుతాయి, కానీ ఎవరి సలహాలు నమ్మటం అని తేల్చుకోవటం కష్టం. దానికి ఏం చేయాలి అంటే మళ్ళీ మహర్షి గారే కాస్త పూనుకుని ఒక ఉపాఖ్యానం చెప్పారు. కాష్ఠ వైవధికోపాఖ్యానం అని దానికి పేరు. ఓ విచిత్రమైన పేరు దీనికి. ఒక ఊళ్ళో నీటికి బాగా ఎద్దడిగా ఉండేది. నీటికి ఎద్దడిగా ఉన్నప్పుడు, ఇప్పుడైతే రకరకాల వాళ్ళు వచ్చేస్తున్నారు కానీ రంగంలోకి, పాతకాలంలో కావడి వాళ్ళు వచ్చేవాళ్ళు, కావడితో నీళ్లు మోసి అందరికీ పోసేవాళ్ళు. కావడి వాళ్ళు బాగా ఆ ఊళ్ళోకి ప్రవేశించి అందరికీ నీళ్లు పోస్తూ వచ్చారు. డిమాండ్ సప్లై ఈ మధ్యలో ఉండే తేడాలను బట్టి కావడి వాళ్ళకి బాగా డిమాండ్ పెరిగిపోయి వాళ్ళు ఎంత చెప్తే అంత డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఊళ్ళో వాళ్ళకి వచ్చింది. దాంతో కావడి వాళ్ళు బాగా సంపన్నులైపోయారు. ఈ లోపల ప్రభుత్వం వారు కాస్తంత చర్యలు తీసుకున్నారు, ఎక్కడి నుంచో కనెక్షన్స్ తీసుకొచ్చారు, మళ్ళీ ఆ ఊళ్ళోకి నీళ్ళు వచ్చేసినాయి. బాగా సంపన్నులైన కావడి వాళ్ళందరూ పేదవాళ్ళు అయిపోయారు. వీళ్ళక ఇంకో పని రాదు, మోయటం వచ్చు, కావడితో నీళ్లు మోయటం వచ్చు, పోయటం వచ్చు, ఇది తప్ప ఇంకో పని చేత కాదు. పేరుకి సంపద ఉంది కానీ ఎంతకాలం ఉంటుంది, ఆవిరైపోయింది, అందరూ పేదవాళ్ళు అయిపోయారు. ఏం చేయాలి అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి పెద్ద కష్టం, మనకి సంసార కష్టం అయితే వాళ్ళకి అది కష్టం. బాగా డబ్బులు బాగా ఆదాయం ఉన్న స్థాయి నుంచి ఆదాయం పడిపోయిన స్థాయికి వస్తే ఏం చేయాలి అని వాళ్ళు తిప్పలు పడుతున్నారు. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఎలాగో కాయ కష్టం చేసుకోవటం అలవాటైంది కదా, మీరు అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకోండి, ఊళ్ళో కట్టెలకి డిమాండ్ ఉంది, మీరు సప్లై చేస్తే మళ్ళీ మీకు అదే రేంజ్లో ఆదాయం వస్తుంది అన్నాడు. వీళ్ళు పొలవమంటూ అందరూ గొడ్డళ్ళు తీసుకుని అడవి మీద పడ్డారు. అడవి మీద పడితే అడవిలో కట్టెలు కొట్టారు. కొంతమంది ముందు వెళ్ళి కట్టెలు కొట్టారు. ఎలాగూ ముందు ఎండిన కట్టెలు కొడతారు, తర్వాత పచ్చిగా ఉన్నవి కొడతారు, తర్వాత పచ్చని చెట్లని కొడతారు. అలా వరుసగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళిపోయారు. ఇంకొంతమంది ఔత్సాహికులు
అసలు కట్టెలే ఎందుకు కొట్టాలి, ఈ అడవిలో దొరికే వెరైటీస్ అన్ని మనం ఎందుకు సేకరించి అమ్మకూడదు అని అనుకున్నారు. అడవిలో పళ్ళు పూలు ఏవో రకరకాల వస్తువులు దొరుకుతాయి, తేనె దొరుకుతుంది, వాటన్నిటినీ మనం ఎందుకు అమ్మకూడదు అని అనుకున్నారు. అనుకుని కొంతమంది వాటిని తీసి వాటిని అమ్మటం మొదలుపెట్టారు. ఈ కట్టెలు కొట్టి అమ్మిన వాళ్ళకంటే ఈ ప్రోడక్ట్స్ని అమ్మిన వాళ్ళకి ₹1 ఎక్కువ వచ్చింది. దాంతో ఇంకొంతమంది మనం ఇంకొంచెం ఇంటీరియర్ ఫారెస్ట్లోకి వెళదాము అని అనుకుని లోపలికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళకి గనులు దొరికినాయి. ఆ గనుల్లోనేమో బంగారం దొరికింది. ఆ బంగారాన్ని తీసుకొచ్చి వాళ్ళు మహాసంపన్నులు అయిపోయారు. దాన్ని చూసి ఇంకొంతమంది మనం రిస్క్ చేద్దాము, ఇంకొంచెం లోపలికి వెళదాము, వెళ్ళి దీని లాభాన్ని ఇంకొంచెం పెంచుకుందాము అనుకున్నారు. లోపలికి వెళ్ళారు. వెళితే వాళ్ళకి వజ్రాల గనులు దొరికినాయి. వాళ్ళు వజ్రాలని సంపాదించడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి వాళ్ళు వీళ్ళకంటే సంపన్నులైపోయారు. కట్టెలు కొట్టుకునే వాళ్ళు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు, వాళ్ళు అలాగే ఉన్నారు. కట్టెలు మాత్రమే కొట్టుకునే వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ని అమ్మిన వాళ్ళు ఓ మోస్తరుగా ఉన్నారు, బంగారం వాళ్ళు ఓహోగా ఉన్నారు, ఈ వజ్రాల వాళ్ళు వాళ్ళని మించిపోయారు. వాళ్ళలో ఒక్కడు మాత్రం అసలు వీళ్ళెవరు లాభం లేదు, వీళ్ళందరినీ మించి మనం ఇంకా కూడా వెతకాలి అని వెతికి కష్టమేదో ఓ మణిని సంపాదించాడు. అది ఏమిటి అంటే చింతామణి. ఆ తర్వాత వాడికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ సంపన్నుల కంటే, కట్టెలు కొట్టే వాళ్ళకంటే, మిగతా వాళ్ళకంటే కూడా వీడు తారాస్థాయికి చేరిపోయాడు, ఏకకాలంలో చేరిపోయాడు. కథ ఇక్కడ కట్ చేస్తేనే మంచిది. ఇంకా వెళితే వాడు ఏం చేశాడు, ఏ రకంగా భోగాలు అనుభవించాడు, ఇవన్నీ చెప్తే మనకి పూర్తిగా టైం వేస్ట్ అయిపోతుంది. కథ ఇక్కడ కట్ చేసేద్దాము. మహర్షి గారు చెప్పదలుచుకున్నది, ఆ పెద్ద ఆయన గురువు ఆయన అడవిలోకి వెళ్ళమన్నది వేద శాస్త్రాల్లోకి వెళ్ళమనటం. ఈ వేదాలు శాస్త్రాలు వీటిల్లో అసలే కష్టాల్లో ఉన్న వాళ్ళకి చిన్న స్థాయి పరిష్కారాలల్లే కొన్ని ప్రారంభంలో కనిపిస్తాయి. ఆ ప్రారంభంలో కనిపించినటువంటి పరిష్కారాలను అందుకుని అంతటితో తృప్తి పడకుండా కాస్తంత తాత్పర్యాన్ని పరిశీలించుకుంటూ లోపలికి వెళ్తే పైనవి, ఇంకొంచెం లోపలికి వెళితే ఆ పైనవి, ఇంకొంచెం లోపలికి వెళితే ఆ పైనవి, చివరికి బాగా తవ్వుకుంటూ పట్టుదలగా కూర్చున్న వాడికి చింతామణి లాంటి ఆత్మతత్వజ్ఞానము అన్నీ అబ్బుతాయి. కాబట్టి ఈ ఆత్మతత్వజ్ఞానం అనేది వేదంలో లేదా శాస్త్రాల్లో ఉంటుంది. ఈ వేదశాస్త్రాలను ప్రామాణికంగా తీసుకోవాలి, వేదశాస్త్రాలను బోధించేటువంటి గురువుని ప్రామాణికంగా తీసుకోవాలి, ఆ గురువు చెప్పినట్లు వినాలి అని చెప్పదలుచుకునే ఈ కాష్ఠ వైవధికోపాఖ్యానం అని మొదలుపెట్టారు. కాష్ఠం అంటే కట్టెలు, వైవధికం అంటే కావడిట. ఆ కట్టెలు కొట్టుకోవటం, కావడి మోయటం అనే దానికి సంబంధించిన ఉపాఖ్యానం కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి సమస్యలకి పరిష్కారం అనేది శాస్త్రం ద్వారానే అవ్వాలి. శాస్త్రం అంటే మనకు హితాన్ని బోధించేటువంటి, హితాన్ని ఉపదేశం చేసేటువంటి శబ్దం. వేదం, ఆ వేదం తాలూకు అర్థాన్ని బోధించేటువంటి గ్రంథం. దీన్ని మొత్తాన్ని కలిపి మనం శాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఆ శాస్త్రం బోధించినటువంటి విధానంలోనే ముందుకెళ్ళాలి. శాస్త్రాన్ని మించి మాత్రం ఏం చేయటానికి వీల్లేదు, గురువుని మించి ఏం చేయటానికి వీల్లేదు అని ఈ ఉపాఖ్యానంలో మహర్షి గారు చెప్పారు. ఓకే, శాస్త్రమే ప్రమాణం, శాస్త్రమే కొలబద్ద అయితే ఆ శాస్త్రం ఏం చెప్తోంది అంటే మహర్షి గారే తానే గురువై తానే చేయవలసినటువంటి మాటని చెప్పారు. ఎక్కడి నుంచి మొదలయ్యి ఎలా పెరిగింది అని చూసుకోవటమే. ఎక్కడి నుంచి మొదలైంది? మాయతో మొదలైంది. ఎలా పెరిగింది? సంస్కారాలుగా పెరిగింది. ఎలా ముదిరింది? సంకల్పాలుగా ముదిరింది. ఆ ముదిరింది పాకాన ఎలా పడింది అంటే మనసుగా మారింది, బుద్ధిగా మారింది, ఆ తర్వాత చేసే పనులన్నీ చేస్తుంది. ఇదే కదా. ఈ మధ్యలో తృష్ణ అనేది ఉండనే ఉంది. మనసుకి ఈ సంసారానికి మధ్య లేదా సంకల్పానికి సంసారానికి మధ్య తృష్ణ, కోరిక అనేది ఉండనే ఉంది. కాబట్టి ఇవి
స్టెప్స్ అయితే లేదా ఇవి స్టేజెస్ అయితే వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేయవలసిన పనులు చేసుకోవటమే. దేనికి ఏం చేయాలి అనే దాన్ని ఆయనే నిర్ణయించి చెప్పారు. జ్ఞానవాన్ జ్ఞానయజ్ఞస్థ ధ్యానయూపం విరూపయన్ జగద్విజిత్య జయతి సర్వత్యాగైక దక్షిణ అని. ఏం లేదు, వరుసలో మాయ ఉంది కదా, ఆ మాయకి సరి అయిన విరుగుడు తత్వజ్ఞానం. కాబట్టి మాయను పోగొట్టుకోవడానికి తత్వజ్ఞానాన్ని సాధించుకోవటమే. ఆ తత్వజ్ఞానం అల్లాటప్పా జ్ఞానం కాదు, అందుకని ఉత్తునే రాదు అది. అందుకని దానికోసం జ్ఞాన యజ్ఞస్థ, ఒక పెద్ద యజ్ఞం చేసుకోవాలి. ఆ యజ్ఞంలో, యజ్ఞం అంటేనే ఒక యూపస్తంభం అని ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రలాగా, నిలబడిపోయే కర్రలాగా ధ్యానం అనేదాన్ని ఉంచుకోవాలి. ఈ ధ్యానం తాలూకు ప్రభావానికి ఈ సంస్కారాలు, సంకల్పాలు ఇవన్నీ దూది పింజల్లా తేలిపోయి పారిపోతాయి, అవి వెళ్ళిపోతాయి. ఇది ఈ యజ్ఞాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉంటే జగద్విజిత్య, జగత్తునే గెలుస్తాడు. జగత్తునేం కర్మ, జగన్మూలమైనటువంటి మాయను కూడా గెలవగలుగుతాడు. జయతి, సర్వోత్కృష్టంగా ఉంటాడు. అయితే ఈ మధ్యలో ఉండేటువంటి తృష్ణని పోగొట్టుకోవాలంటే మాత్రం, తృష్ణ తీరని కోరిక, దాన్ని పోగొట్టుకోవాలంటే మాత్రం సర్వత్యాగైక దక్షిణ, ఈ యజ్ఞంలో సర్వత్యాగం, అన్నిటినీ విడిచిపెట్టడం అనేటువంటి దక్షిణ ఇచ్చుకోవాల్సిందే అని అందంగా చెప్పారు. తృష్ణను పోగొట్టుకోవాలి అంటే వైరాగ్యం, అలాగే మిగతా వాటిని పోగొట్టుకోవాలంటే ప్రస్తుతానికి ధ్యానం, మాయను పోగొట్టుకోవాలి అంటే జ్ఞానం అని వీటిని తీసుకోవాల్సిందే తత్వజ్ఞానం. ఈ జ్ఞానం గనక వస్తే మొత్తం ఇవన్నీ వరుసగా పోయినట్లే అని చెప్పారు. అయితే కాన్సన్ట్రేషన్ మాత్రం తృష్ణ మీద, అలాగే సంస్కారాల మీద ఉంచుకోవాలి అనే మాట చెప్పారు. ఎందుకంటే మాయ దాని మానాన అది ఉంటే మనకు ఉందో లేదో కూడా తెలియదు. వాస్తవానికి మాయ అనేది కంటికి కనిపించదు, కనిపించకుండానే ఇంత ప్రమాదం, కనిపిస్తే ఎంత ప్రమాదం ఉందో కూడా తెలియదు. కాబట్టి మాయ అనేది మనకి పెద్ద ఇష్యూ కాదు. మనకున్న ఇష్యూ బాగా బలంగా కనిపించేటువంటి తృష్ణ. ఆ తృష్ణ ఎందుకు వస్తోంది, ఎవరెవరికి ఎందుకు ఏ విషయాల మీద కోరిక కలుగుతోంది అని ఆలోచన చేస్తే మిగిలేటువంటి సంస్కారాలు, వీటి మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాబట్టి తృష్ణ మీద గట్టిగా గెలుపు అనేది సాధించాలి అని ఆయన చెప్పారు. దానికి ఆయన ఎంత గట్టిగా చెప్పారంటే, జీర్యంతే జీర్యతః కేశాః దంతా జీర్యంతి జీర్యతః క్షీయతే జీర్యతే సర్వం తృష్ణైవైకా న జీర్యతే అని. వయస్సు మీద పడగా వెంట్రుకలు జీర్ణించిపోయి కింద రాలి పడిపోతాయి. అఫ్కోర్స్ నల్లగా ఉండగానే రాలి పడిపోతాయి, అవి తెల్లబడే ఛాన్స్ కూడా ఉండదు, అవి రాలి పడిపోతాయి. జీర్యంతే జీర్యతః కేశాః. అలాగే పళ్ళు కూడా తినగా ఏదో ఒక రోజుకి అరిగిపోయి రాలి కింద పడిపోతాయి. ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగం, ప్రతి అవయవం అంతా కూడా జీర్యతే, క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ప్రతి అవయవం తాలూకు బలము తగ్గుతూనే వస్తుంది. చివరికి ఏదో ఒక క్షణంలో మొరాయిస్తుంది కూడాను, అన్నీ మొరాయిస్తాయి. కానీ చివరి క్షణం వరకు అసలు క్షణం అనేటువంటి లెక్కే లేకుండా ఉండేది ఒకే ఒకటి, అది తృష్ణ. అది కొత్తగా ఉంటుంది. తింటే ఏం తిన్నా, నోటికి నాలిక్కి రాచుకున్నా సరే పూర్తిగా కడుపు పాడైపోయి అప్సెట్ అయిపోయి ఇబ్బంది అయ్యే పరిస్థితుల్లో కూడా వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ రుచి చూడకుండా ఉంటామా, మామిడిపండు వేసుకోకుండా ఉంటామా అనేది మామూలు మాట. అదేమీ క్రైమ్ కూడా కాదు, మామూలు మాట అది. ఎందుకు అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేది అదే. ఏది జీర్ణించిపోయినా, ఏది పాడైపోయినా, ఏది ఎటుపోయినా సరే కొత్తగా ఉండేది ఏమిటి అంటే తృష్ణైవైక న జీర్యతి. తృష్ణ అనేది మాత్రం పొరపాటున కూడా అది జీర్ణమైపోదు అంటే అరిగిపోదు అని కాదు, పాడైపోదు, ముసలిదైపోదు, లేకపోతే తన కొత్తదనాన్ని కోల్పోదు. అందుకని దాని మీద మాత్రం బాగా దృష్టి పెట్టాలి.
దీన్నే ఆయన వేరే మాటల్లో కూడా చెప్పారు. తత్వజ్ఞానం మనోనాశ వాసనాక్షయ ఏవ చ మిథః కారణతాం గత్వా దుస్సాధ్యాని స్థితాన్యతః. మనం చెప్పుకున్నటువంటి వరుసలో తత్వజ్ఞానం ఒకటి ఉంది, మాయను పోగొట్టుకోవడానికి. అలాగే సంస్కారాలు, సంకల్పాలు ఇవన్నీ పోవాలి అంటే ఆ సంకల్పాల మూలంగా ఉండేటువంటి మనస్సు ఒక రకంగా తయారవ్వాలి, యోగ్యంగా తయారవ్వాలి. దాన్నే అని పిలుస్తారు. రకరకాల స్టేజెస్ ఉన్నాయి అందులోనూ. అలాగే వాసనాక్షయ, సంస్కారాలు పోవటం, సంస్కారాలు లేకుండా అవ్వటం అనేటువంటి దాన్ని కూడా సాధించాలంటే ఇందులో ఒక కాంప్లికేషన్ ఉంది. ఏంటంటే తత్వజ్ఞానం రానిదే ఈ మనోనాశం కాదు, మనోనాశం కానిదే వాసనాక్షయం కాదు, వాసనాక్షయం కానిదే తత్వజ్ఞానం రాదు. ఇది లేనిదే అది లేదు, అది లేనిదే ఇది లేదు. ఒకదానికొకటి ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు అన్నట్టు ఉంటుంది. నువ్వంటే నువ్వు అంటూ ఉంటాయి, ఏది ముందుకు రాదు. కాబట్టి మిథః కారణతాం గత్వా, ఒకదానికొకటి కారణంగా పెనవేసుకున్నట్లుగా ఉండి ఏదీ రాకుండా చాలా ఏడిపిస్తాయి. కాబట్టి ఈ మూడిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావాలి, ఈ మూడిటి మీద కావాలి. తస్మాత్ రాఘవయత్నేన పౌరుషేణ వివేకిన భోగేచ్ఛాం దూరతః కృత్వా త్రయమేతత్ సమాచరేత్. ఈ మూడిటి మీద కాన్సన్ట్రేషన్ కావాలి, త్రయం మూడు కావాలి. మూడు కావాలి అంటే రాని మూడిటిని ఎలా సాధించాలి అంటే భోగేచ్ఛాం దూరతః కృత్వా, ముందు ఆ తృష్ణను పక్కకు తోయాలి. తృష్ణను పక్కకు తోస్తే ఏదో ఒకటి అందుతుంది. అందిన దాన్ని బట్టి రెండో దాన్ని బట్టి మూడో దాన్ని, ఏకకాలంలో మూడిటిని ఇలా సాధించుకుంటూ పోవాలి. ఒకవైపు తత్వజ్ఞానం కోసం ఒక ప్రయత్నం చేయాలి, మరొక వైపు సంస్కారాలు పోవటానికి ప్రయత్నం చేయాలి, సంకల్పాలు పోవటానికి ప్రయత్నం చేయాలి. ఇలా ప్రయత్నం అనేది నిరంతరాయంగా సాగుతూ ఉండాలి. కాకపోతే అన్నిటికంటే ముందు ఈ భోగేచ్ఛ అనేది పోవాలి. దాందే ఉంది, ఇచ్ఛ పోవటం అనేది ఎంత పని, తృష్ణ పోవటం ఎంత పని. ఈ క్షణాన్ని మేము సర్వసంగ పరిత్యాగం చేసేస్తున్నాము. సర్వసంగ పరిత్యాగం ఎంతసేపు పని, అట్టి పెట్టుకోవటమే కష్టం, ఉన్నదాన్ని వదులుకోవటం ఎంత సులభం కదా. కాదు అనుకుంటే పాయే అంటే ఆయన మళ్ళీ దానికి మణికాచోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం చెప్పారు. మణికాచోపాఖ్యానం అనేది ఒక పెద్ద ఉపాఖ్యానంలో చిన్న ముక్క. శిఖిధ్వజోపాఖ్యానం లేదా చూడాలోపాఖ్యానం అని పెద్ద ఉపాఖ్యానం. అది మొదలు పెడితే ఆగని ఉపాఖ్యానం, అలా సాగుతూనే ఉండే ఉపాఖ్యానం. అందులో ఒక చిన్న ముక్క ఆ శిఖిధ్వజుడికి కుందుడనే బ్రహ్మచారి చెప్పిన ఉపాఖ్యానం. ఏంటంటే ఒక రాజుగారికి ఈ సైన్యం కోసం డబ్బులు పెట్టి విసుగొచ్చేసింది. ఈ మిలిటరీ మీద ఎంత ఖర్చు పెడతామో లెక్కలేదు, ఆ మిలిటరీ మీద పెట్టే ఖర్చుకి వచ్చే లాభాలకి పొంతన ఉండట్లేదు. ఆ మిలిటరీ వాళ్ళేమో తెగ తింటున్నారు, బాగా బలుస్తున్నారు, బలంగా ఉంటున్నారు. యుద్ధానికి వచ్చేసరికి చతికిలు పడుతున్నారు. ఏమన్నా అంటే వాడు వ్యూహం బాగుందంటారు, లేదా పరిస్థితులు ఇలా ఉన్నాయంటారు, మనం హృదయాలు గెలుచుకున్నామంటారు, ఏదో గోల పెడుతున్నారు. ఇలా లాభం లేదనుకుని మనము చింతామణిని సంపాదిద్దామని అనుకున్నాడు ఆయన. చింతామణిని సంపాదిస్తే కావలసినంత సైన్యం వస్తుంది, కావలసినప్పుడు మంత్రులు పుట్టుకొస్తారు, కావలసినప్పుడు సామంతులు పుట్టుకొస్తారు, ఏదైనా సరే చింతామణితో సాధించేయచ్చు అని అనుకున్నాడు. చింతామణి ఎక్కడ దొరుకుతుంది అంటే కాష్ఠవైవధికోపాఖ్యానం ఉందిగా, అందుకని అడవిలో ఎక్కడో దొరుకుతుంది అనుకున్నాడు. వెళ్ళాడు, వెతికితే చింతామణి దొరికింది. ఆ చింతామణి ఈయన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా లేదు. ఆ చింతామణి ఓ చింతగింజంతుంది, చింతామణి కదా ఎలాగూ చింతగింజంతుంది. ఈయనకి అది చాలేదు. చింతామణి అంటే ఈ మాత్రం లావును ఉండాలి కదా అనుకున్నాడు. కాబట్టి ఈ మాత్రం లావును లేదు కాబట్టి ఇది చింతామణి అవునా కాదా అని అనుకున్నాడు. తర్వాత ఏమనుకున్నాడు, చింతామణి అవును అని అనుకుంటే, ఇదే చింతామణి అని అనుకుంటే నాలాంటి వాడికి ఎందుకు దొరుకుతుంది అనుకున్నాడు.
నాలాంటి వాడికి ఎందుకు దొరుకుతుంది చింతామణి అనేది? కాబట్టి ఇది చింతామణి కాకపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని అనుకున్నాడు. అనుకుని ఇది చింతామణి కాదు చింతగింజ అనుకుని దాన్ని అక్కడ పారేసి ఇంకా వెతికాడు. ఇంకా వెతికితే పాపం ఈయన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఇంత లావున రాయి దొరికింది. ఆ రాయిని చూడంగానే ఇదే చింతామణి అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే మాత్రం లావు ఉంది, కాస్త రంగు ఉంది, ఏదో చమక్కుంది, దానికి ఏదో నగిషీలు ఉన్నాయి, చింతామణి కాకుండా వీల్లేదు అని అనుకున్నాడు. దీన్ని చింతామణి కింద సర్టిఫై చేసేసి ఇంటికి తెచ్చేసుకున్నాడు. ఇంటికి తెచ్చేసుకుని ఇంట్లో చింతామణిని పెట్టుకున్నాడు. పెట్టుకుని మొత్తం మిలిటరీని డిస్మిస్ చేశాడు. మిలిటరీ లేదు పొమ్మన్నాడు. ఎవరైనా ఏమైనా వస్తే నేను చింతామణి నుంచి సైన్యాన్ని బయటికి తెస్తాను పోవండి అన్నాడు. అందరూ ఎవరు వాళ్ళు సర్దుకున్నారు, అక్కడ వాళ్ళు అక్కడ పోయారు. పక్క రాజ్యం వాళ్ళు ఈ విషయం తెలిసి పరిగెత్తుకొచ్చారు యుద్ధానికి. ఈయన చింతామణయ్య నమః అని దండను పెట్టి సైన్యాన్ని రప్పించు అన్నాడు. పాపం ఆ గాజు ముక్క సైన్యం కాదు కదా, కనీసం ఓ చిన్న మనిషిని కూడా బయటికి తేలేకపోయింది. దాంతో ఆ గాజు ముక్కను తిట్టాడు, చింతామణిని తిట్టాడు, చింతామణి సరిగ్గా లేవన్నాడు, దేవతలు అక్కడ స్వర్గంలో అయితే పనిచేస్తావు, ఇక్కడైతే నాకు పని చేయవన్నాడు, ఏదో దాన్ని తిట్టాడు. మొత్తం మీద కథ అక్కడికి పూర్తయిపోయింది. ఎందుకంటే రాజుగారు అడుక్కు తినే స్థాయికి దిగజారిపోయాడు. క్షణంలోనూ అడుక్కు తిన ముష్టివాడైపోయాడు. ఈ కథలో ఏం తప్పు వచ్చింది అంటే మిగతావన్నీ విషయాలు కావు, అసలు మిగతావన్నీ పై కథలో ఉండేటువంటి ఇష్యూలు. చింతామణిని ఈయన గుర్తించలేకపోయాడు అనేదే మెయిన్ పాయింట్. చింతామణిని గుర్తించడం తెలియకుండానే చింతామణి కోసం వెతికాడు. చింతామణి కోసం వెళ్ళేవాడు మొదలు ఏం చేయాలి, చింతామణి దొరికితే గుర్తించడం ఎట్లా అని కదా తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా వెళ్ళాడు. అలాగే ఈ తృష్ణ మీద విజయం సాధించేవాళ్ళు సర్వసంగ పరిత్యాగం అని అనుకుని సర్వసంగ పరిత్యాగం చేస్తున్నామని అనుకుని మోసపోతారు. ఆ సర్వసంగ పరిత్యాగం ఏమీ అంత సులభం కాదు. సర్వసంగ పరిత్యాగం అలా రాను కూడా రాదు. సర్వసంగ పరిత్యాగం అనేది చాలా కష్టపడితే వస్తుంది. సర్వసంగ పరిత్యాగం వదిలేసి పోయిన వాడికి వచ్చేది కాదు. అక్కడే ఉన్నా సరే మనసుకు పట్టించుకోని వాడికి, మనసుతో వదులుకునేవాడికి వస్తుంది. ఆ సర్వసంగ పరిత్యాగం అంటే ఏంటో తెలుసుకుని దాన్ని కనుక సాధించుకున్నట్లయితే ఆ తృష్ణ మీద విజయం అనేది వచ్చేసినట్లే అని చెప్పారు. సర్వసంగ పరిత్యాగం అనేది ఒట్టి భౌతికమైనటువంటి పదార్థాలని భౌతికంగా విడిచిపెట్టడం కాదు, మానసికంగా వాటి మీద తమకుండేటువంటి సంబంధాన్ని కూడా విడిచిపెట్టడం అనే ప్రస్తావనని చాలా సందర్భాల్లో చేశారు. చేసి దీన్నే సాధించాలి అని తెలిచారు. తృష్ణ మీద విజయం సాధించమన్నారు, ఓకే అన్నాము. సర్వసంగ పరిత్యాగం అన్నారు, దానికి ఓకే అన్నా సరే మడత పెడితే ఎట్లాగా? పోనీ సర్వసంగ పరిత్యాగం మీరన్నట్లు ప్రతి వస్తువు మీద సంబంధం లేకుండా ఉండటమే అని అనుకుంటే దాన్ని ఎలా సాధించాలి అంటే దానికి మహర్షి గారు మంచి మార్గం చూపించారు. పూర్వం రాఘవ శాస్త్రేణ వైరాగ్యేణ పరేణ చ తథా సజ్జన సంగేన నీయతాం పుణ్యతాం మనః అని. ముందు శాస్త్రాభ్యాసం బాగా చేయాలి. శాస్త్రాభ్యాసాన్ని బాగా చేసేసి ఆ శాస్త్రాభ్యాసంలో చూపించినటువంటి చర్చని మనసులోకి ఎక్కించుకొని విచారణ చేసుకుని ఆ విచారణతో వైరాగ్యాన్ని మొదలు పెంచుకోవాలి. వైరాగ్యాన్ని పెంచుకుని ఆ వైరాగ్యాన్ని సజ్జన సాంగత్యంతో నిలబెట్టుకుని తథా సజ్జన సంగేన మనసుని పుణ్యంగా మార్చుకోవాలి, మనసును పవిత్రంగా మార్చుకోవాలి. ఇలా మనసు కనుక పవిత్రంగా మారితే, మనసు పవిత్రమైతే అది తప్పనిసరిగా వైరాగ్యాన్ని, ఆ వైరాగ్యం ద్వారా సర్వసంగ పరిత్యాగాన్ని, దాని ద్వారా తృష్ణ మీద విజయాన్ని అందిస్తుంది. ఈ శాస్త్రం వైరాగ్యాన్ని ఎలా తెస్తుంది, వైరాగ్యం అనేది తృష్ణ మీద విజయానికి ఎలా తోడ్పడుతుంది అంటే మహర్షి గారు ఏం చెప్పారంటే, శాస్త్రం అనేది ఏం చేస్తుంది, ఇది శాశ్వతము, ఇది శాశ్వతం కాదు, ఇది నిత్యం, ఇది నిత్యం కాదు, ఇది సత్యం, ఇది నిజం కాదు, ఇది నీకు యథార్థ జ్ఞానం,
ఇది యథార్థ జ్ఞానం కాదు, భ్రమ అని తేడాలు చూపిస్తుంది. అలా తేడాలు చూపించినప్పుడు ఆ తేడాని సరిగ్గా కనిపెట్టి ఆ తేడాల్లో నాకు నిజమైన శాశ్వతమైన ఫలితమే కావాలి అని అనుకునేట్లు గనక వీడు ప్రయత్నం చేస్తే అలాంటి వాడికి వైరాగ్యం రావటంలో తోడ్పడుతుంది, శాస్త్రం తోడ్పడుతుంది. డౌట్ ఏమన్నా ఉంటే కుందదంతోపాఖ్యానం చూస్తే సరిపోతుంది. కుందదంతోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం. ఈ కుందదంతోపాఖ్యానాన్ని వశిష్ఠ మహర్షి గారు చెప్పలేదు. వశిష్ఠ మహర్షి గారికి రాముడు చెప్పాడు. ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, కుందదంతుడు అని నా ఫ్రెండు, ఈ మధ్య మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము, ఎక్కడో ఒక సభలో కలిసాము. ఆ కలిసినప్పుడు ఆ కుందదంతుడితో నేను మాట్లాడాను. మనిషి చాలా యోగ్యుడు, కానీ అతనికి కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు మీరు తీర్చవలసింది అనే మాట చెప్తూ ఆ సందర్భంలో చెప్పాడు. ఆయన మాటల్లో కుందదంతుడి గురించి, ఆయన చెప్పినటువంటి విషయాలని గురించి, ఆ కుందదంతుడి క్యారెక్టర్ అనేదాన్ని, ఆయనకి ఎదురైన సంఘటనలు, వీటి గురించి చర్చించుకుంటే అదో విచిత్రమైన ఉపాఖ్యానం. కొంతకాలం పాటు భూతకాలంలోనూ, కొంతసేపు ఏమో భవిష్యత్ కాలంలోనూ ఇలా సాగుతుంది. కాబట్టి ఆ కాలాల ముళ్ళు తీసేసి వరుసగా మనం ఉపాఖ్యానమే చూసుకుంటే, ఈ కుందదంతుడు అనేవాడు ఓ బ్రహ్మచారి. ఈయన ఇక్కడ ఊళ్ళలో ఏముంటానులే అని అనుకుని వైరాగ్యంతో కాస్త అడవుల్లో తపస్సు చేసుకుందామని అడవుల్లోకి వెళ్ళాడు. అడవుల్లోకి వెళితే ఎక్కడో శ్రీశైలం చుట్టుపక్కల అడవుల్లో ఒక మనిషి ఒక చెట్టుకి తల్లకిందులుగా వేళ్లాడేసుకుని, తనను తాను కాళ్ళు చెట్టుకు కట్టేసుకుని తల్లకిందులుగా వేళ్లాడుతూ తపస్సు చేస్తూ కనిపించాడు. ఆ మనిషిని చూడంగానే పాపం ఈయనకి ఇంత తపస్సు చేస్తున్నాడు, తల్లకిందులుగా వేళ్లాడటం అనేది చాలా పెద్ద వ్యవహారం కదా, అమ్మో మహాతపస్వి అని అనుకుని ఆ మనిషి దగ్గర ఈయన కూర్చున్నాడు. ఒక రోజుకో 2 రోజులుగా ఆయన కళ్ళు తెరిచినట్టున్నాడు. కళ్ళు తెరిస్తే, అయ్యా మీరెవరు, ఎందుకు ఇలా తపస్సు చేసుకుంటున్నారు అని అడిగాడు. అడిగితే ఆ మనిషి విసుక్కున్నాడు. తపస్సు చేసుకునే మనిషి విసుక్కున్నాడు. నీకెందుకు, నువ్వు వచ్చిన పని చూసుకో, నేను ఆ పని చూసుకుంటానన్నాడు. ఇతను వదిలిపెట్టకుండా, ఇంత తల్లకిందులుగా తపస్సు చేసేవాడంటే కావాల్సిందే నాకు అని అనుకుని అక్కడే మొండిగా కూర్చునున్నాడు. 2-3 సార్లు ఆయన విసుక్కున్నాడు. తర్వాత ఎందుకయ్యా టైం వేస్ట్ చేసుకుంటావు, నా పని నేను చేసుకోవాలి, నువ్వు పని నువ్వు చేసుకో అని చెప్పాడు పాపం ఆయన. ఈయన వినలేదు, వినకుండా అక్కడే ఉన్నాడు. ఉంటే ఆయన చెప్పాడు, ఒరే నాయనా, ఇన్ని రోజులుగా నా వెంటపడి తిరుగుతున్నావు, నువ్వు ఇక్కడే ఉన్నావు, నేనేం పెద్ద తపస్విని కాదు, నేనేమి లోకక్షేమం కోసం తపస్సు చేయట్లేదు, నాకు చక్రవర్తి కావాలి అని కోరిక, ఆ కోరికతో తపస్సు చేస్తున్నాను. ఎవరో చెప్పారు తలకిందులుగా తపస్సు చేస్తే చక్రవర్తి అవుతామని, అందుకని చేస్తున్నాను అంతేను. అందువల్ల నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ నా తపస్సు ఫలిస్తే నేను చక్రవర్తిని అవుతా, నీకేం మాత్రం గిట్టదు, నీకేం గిట్టుబాటు ఉండదు, అందుకని నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు, వెళ్ళిరా అన్నాడు. ఈ కుందదంతుడికి కాన్సెప్ట్ సరిగా అర్థం కాలేదేమో, ఆయన మీద వేరే భావన ఏం కలగలేదు. నేను స్వార్థం కోసం తపస్సు చేసుకుంటున్నాడు అనే భావన ఏం కలగలేదు. స్వార్థం కోసం తపస్సు చేస్తేనేమి, తపస్సే కదా చేస్తున్నాడు అని అనుకుని, మీరు ఎందుకు తపస్సు చేస్తున్నారు నాకెందుకండి, మీరు చేస్తున్న తపస్సు నచ్చింది నాకు, నేను మీకు సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను అన్నాడు. తలకిందులుగా వెళ్ళాడేవాడికి నువ్వేం సేవలు చేస్తావరా నాయన అని నేను అన్నాడు. ఆయన ఏం పట్టించుకోలేదు. నేను ఇక్కడే ఉంటాను, మీ మీద దోమలు వాలకుండా ఈగలు వాలకుండా విసురుతాను అన్నాడు. వదిలేశాడు ఆయన. ఈ కుందదంతుడు సిన్సియర్ మోస్ట్, అందుకని సిన్సియర్గా తనకు చేతనైనంత సేవలు చేసుకుంటూ ఆయన చుట్టూనే కాలక్షేపం చేస్తూ అక్కడే ఉన్నాడు. ఇది జరిగిన కొన్ని నాళ్ళకి ఆ తపస్సు చేసే ఆయనకి దేవతా సాక్షాత్కారం అయింది. దేవతా సాక్షాత్కారం అయింది అనే సంగతి ఆయనకే కాదు, పక్కన కూర్చున్న కుందదంతుడు కూడా కనిపించింది. మామూలుగా ఎవరైనా తపస్సు చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనిపిస్తారా ఏంటి, కనిపించరు కదా, తపస్సు చేసిన వాడికి ఒక్కడికే కనిపించాలి కదా. అయినా సరే కుందదంతుడికి కనిపించాడు. కనిపిస్తే ఓ ఎందుకు ఇలా అయింది సాక్షాత్కారం అని ఆలోచించి, ఓహో ఈయనకి సేవలు చేస్తున్నంత వలన నాకు కూడా కనిపించారేమో అని అనుకున్నాడు. అయితే వచ్చిన దేవత మాత్రం కుందదంతుడితో మాట్లాడలేదు, అసలు పలకరించలేదు, పట్టించుకోలేదు, దండం పెట్టాడా లేదా కూడా చూడలేదు. చూడకుండా ఆ తపస్విని తట్టి లేపింది, తలకిందులుగా ఉండే తపస్విని తట్టు లేపింది. లేపి నీకేం కావాలని అడిగింది. అడిగితే
నేను చక్రవర్తిని అవ్వాలి, అందుకే కదా తపస్సు మొదలుపెట్టాను అన్నాడు ఆయన. దాన్ని ఏముంది, భేషుగ్గా ఇచ్చేస్తున్నాను, నువ్వు చక్రవర్తి పోతావు పో అని చెప్పి ఆ దేవత కాస్త మాయమైపోయింది. మాయమైపోయిన తర్వాత చక్రవర్తి అవుతాడా? ఎప్పుడవుతాడని చెప్పలేదు, ఏమవుతాడని చెప్పలేదు. పాపం ఈ కొందుదంతుడే సహాయం చేసి ఆ కాళ్ళు చెట్టు కొమ్మ కట్టుకున్నాడు కదా, ఆ కట్లు జాగ్రత్తగా విప్పదీసి కిందకి దించి పడకుండా ఏదో ఏర్పాటు చేసి కిందకి దించి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి, అయ్యా ఇన్ని రోజులకి మీ తపస్సు ఫలించింది, చాలా సంతోషం. ఆ దేవత చెప్పినట్లుగా మీరు చక్రవర్తి అయితే చూసిపోతాను, నేను మీతో పాటే ఉంటానన్నాడు. ఈయన కూడా కాదనలేదు, ఓకే అన్నాడు. సరే బాగానే ఉంది, ఇన్ని రోజులుగా నువ్వు కూడా నాతో ఉన్నావు, అటాచ్ అయిపోయావు, కాబట్టి అలాగే చేద్దు కానివిలే. అయితే ఇప్పుడు కాళ్ళు పైన ఇన్నాళ్ళు కట్టేసుకుని ఉండటం వలన పని చేయట్లేదు కాళ్ళు, వీటికి మళ్ళీ రక్త ప్రసరణ వచ్చి పని చేయాలంటే కొన్ని రోజులు పడుతుంది కదా, ఆ 3 రోజులు 4 రోజులు ఇక్కడే కూర్చుని వెళదామన్నాడు. ఓకే అన్నాడు. కొందదంతుడికి పెద్ద పనేం లేదు, కొంచెం ఫ్రీనే, ఆయన ఒప్పుకున్నాడు. సరే ఇద్దరు 3 రోజులు అక్కడే కాలక్షేపం చేసి బయలుదేరారు. ఆ దేవత మాటల్లో ఎప్పుడు చక్రవర్తి అవుతారో తెలియదు. ఆ ముసలి ఆయన కంటే కూడా ఈ కొందదంతుడికి టెన్షన్గా ఉంది, తొందరగా చూసేసి పైపని చూసుకోవాలని ఈయన తపన. అలాగే నడుస్తూ వెళుతుంటే గౌరీవనం అనే ఒక ప్రాంతం వచ్చింది. వస్తే ఈ ముసలాయన మెల్లగా, నాయన ఇక్కడ నా తమ్ముళ్ళు ఉన్నారు కొంతమంది, తమ్ముళ్ళు కూడా వాళ్ళు కూడా తపస్సు చేస్తున్నారు, వాళ్ళని చూసి పోదాము, కాస్త ఎవరున్నారో ఏమున్నారో కనిపెట్టు, నేను పెద్దవాడిని అయిపోయాను, నువ్వే కాస్త చూసి పెట్టు అన్నాడు. ఎవరున్నారండి, ఎంతమంది ఉన్నారండి, ఎందుకు తపస్సు చేస్తున్నారండి అన్నాడు ఈ క్యూరియస్ కొందుదంతుడు. 7 తమ్ముళ్ళు ఉన్నారు, ఆ 7 తమ్ముళ్ళు కూడా చక్రవర్తులు అవ్వాలని తపస్సు చేస్తున్నారు అని చెప్పాడు. సో మొత్తం 8 మంది చక్రవర్తులు అవ్వాలని తపస్సు చేస్తున్నారు. ఏముంది, ఎవరి కోరిక వారిది. అన్నగారు చక్రవర్తి అవుతే తమ్ముడు చక్రవర్తి కాకూడదు అనుకోవాలా ఏంటి? అన్నగారు చక్రవర్తి అయితే తమ్ముడు కాళ్ళ దగ్గర కూర్చుండాలని ఏముంది, తమ్ముడు చక్రవర్తి అవ్వాలనుకోవచ్చు కదా. ఓకే వెళ్ళారు. లోపలికి వెళ్ళి చూస్తే ఆ గౌరీవనంలో వనమే లేదు, చెట్లన్నీ కొట్టేశారు ఎవరో. ఒకే ఒక చిన్న కదంబ వృక్షం మాత్రమే ఉంది, దాని కింద ఎవరో ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఈయన వెళ్ళాడు, కొందదంతుడు వెళ్ళాడు, ముసలాయన కూడా వెళ్ళినట్టున్నాడు, కానీ కొందదంతుడు మాత్రం వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కూర్చున్న పెద్ద ఆయన్ని లేపాడు. లేపితే ఆయన పట్టాను లేవలేదు. ఆయన లేవటానికి 1.5 రోజు పట్టింది. 1.5 రోజు తర్వాత ఈయన గట్టిగా అరిచాడు. అప్పటికి కొందదంతుడు ఆపుకోలేక అరిచాడు, స్వామి ఇక్కడ గౌరీవనం కదా ఇది, ఇక్కడ ఇంకా 7 ఉండాలి, ఎక్కడికి వెళ్ళారు చెప్పండి అని లేపాడు. ఆయన సమాధి స్థితి నుంచి బయటకు వస్తే ఈ కొందదంతుడు ఆయనకి ఏదో దండం అది పెట్టాడు. కొందదంతుడు ఆయనకి నచ్చాడు, అది ఇంకా విశేషం. నచ్చి ఏంటి ఆయన ఎందుకు లేపావు నన్ను అని అడిగాడు. అడిగితే కాదండి ఇలా పెద్ద ఆయనతో వచ్చాను, ఆయనకి ఇక్కడ 7 తమ్ముళ్ళు ఇంకా ఉన్నారట కదా, వాళ్ళు ఏమైపోయారండి, మీరెవరు, మీరెందుకు తపస్సు చేస్తున్నారు, వాళ్ళు ఏమైపోయారు, ఇవన్నీ చెప్పండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, గౌరీవనం ఇది పార్వతీ అమ్మవారు తపస్సు చేసిన వనము, ఆ పార్వతీ అమ్మవారు తపస్సు చేసిన వనంలో పార్వతీ అమ్మవారు తపస్సు చేసిన కదంబ వృక్షం ఇది. ఎందుకో ఆవిడ తపస్సు చేసిన ఈ వృక్షం చిన్న వృక్షంగానే ఉండిపోయింది, ఎందుకో దీనికి అలా పరిస్థితి వచ్చేసింది, ఎదగలేదు ఇది. నేను రాజుని, ఓ దేశపు రాజుని, రాజ్యం అంతా వెలగబెట్టి ఇంకా చాలే, ఈ రాజకీయాలు మనకి పడేవి కావు, ఇవేం తెమిలేవి కావు, మనం ఉన్నా లేకపోయినా సాగిపోతూనే ఉంటాయి, మన పేరున మనం లేకపోయినా లాగిచ్చేస్తారు, వీటితో ఉపయోగం లేదు అనుకుని వదిలేసేసుకుని తపస్సు చేయడానికి ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఈ వనమంతా చెట్లుండేవి, ఒక్కొక్క చెట్టు కింద ఒక్కొక్క మహర్షి ఉండేవాడు, ఎందుకో దైవాతి ఈ ఒక్క చెట్టే ఖాళీగా ఉంది, చుట్టుపక్కల వాళ్ళు ఆ చెట్టు కిందకి కూర్చోపోవని నన్ను కూర్చోబెట్టారు. ఆ తర్వాత నేను చూస్తూ ఉండగానే ఒక్కొక్కళ్ళకి సిద్ధులు కలిగినాయి, ఎవరి సిద్ధులు కలిగితే వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళ 7 తమ్ముల్లో 3 తమ్ముళ్ళేమో ఈయనలాగానే చోటు నచ్చక ఎక్కడికో వెళ్ళారు, ఒక ఆయన పూర్వ దిక్కుకి, ఒక ఆయన పశ్చిమ దిక్కుకి, ఇలా దిక్కులు పట్టిపోయారు. ఇంకో 4 మాత్రం ఇక్కడే కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళకి సిద్ధి కలిగినట్లు ఆ 4కి సిద్ధి కలిగింది, 4కి సిద్ధి కలిగింది, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళ తమ్ముళ్ళైనా చెప్పుకోవడానికి ఈయనకంటే తొందరగా వాళ్ళకి సిద్ధి వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు మహర్షులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ వనంలోకి కట్టెలు కొట్టుకునే వాళ్ళు వచ్చారు.
కట్టెలు కొట్టుకునేవాళ్ళు ఖాళీగా ఉండటంతో ఒక్కొక్క చెట్టుని కొట్టుకుంటూ వచ్చారు. నా చెట్టును మాత్రం ముట్టుకోలేదు. 2 కారణాలు అయి ఉండొచ్చు. పోన్లే మనిషి ఉన్నాళ్లే అని వదిలేసి ఉండొచ్చు, లేకపోతే ఇది ఇంకా అంత ముదరలేదు, గట్టి చెట్టు కాదు అని వదిలేసి ఉండొచ్చు. కానీ నా చెట్టును మాత్రం కొట్టలేదు. అందుకని నేను ఒక్కడనే పడి ఇక్కడ ఏడుస్తున్నాను. వీళ్ళ తమ్ముళ్ళు సిద్ధి పొందారు, ఇంటికి వెళ్ళిపోయారు అన్నాడు. మరి మిగతా 3 సంగతి ఏంటండి అంటే, మిగతా 3 సంగతి నన్ను అడుగుతావేంటయ్యా అన్నాడు ఈయన. కాదు, మీరు త్రికాల జ్ఞానులు, సమాధి స్థితిలో ఉన్నవాళ్ళు కదా, 1.5 రోజు పట్టింది మీరు బయటికి రావటానికి. మీరు ఒకసారి ధ్యానంలోకి వెళ్ళి చూసి చెప్పండి నాకన్నాడు. పాపం ఆయన ఏ కళనున్నాడో, నా ధ్యానం ఉన్నది ఇందుకోసమేనా అని అడగకుండా, చూసి చెప్తాలే కాసేపు కూర్చోమని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ 3 కూడా సిద్ధి కలిగిందయా, సిద్ధి కలిగింది, వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు, ఈయన కూడా ఇంటికి వెళ్ళిపోమని చెప్పు అన్నాడు. మన సోకాళ్ళు కుందదంతుడు క్యూరియస్ కదా, అందుకని ఈయన ఏమన్నాడంటే, ఏమండి వీళ్ళ 8 మంది అన్నదమ్ములు కూడా చక్రవర్తి అవ్వాలనే కదా ఎవరికి వాళ్ళు తపస్సు చేశారు, మరి 8 మంది ఏకకాలంలో చక్రవర్తులు ఎలా అవుతారండి అని అడిగాడు. అడిగితే ఆయన, నాయన నువ్వు వింటానంటే, నువ్వు నాకు నచ్చావు కాబట్టి చెప్తాను, వింటానంటే దీనిలో ఇంకా కాంప్లికేషన్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తాను విను. పాయింట్ నెంబర్ 1, వాళ్ళు ఈ జన్మలో చక్రవర్తులు కాలేరు, కావడానికి వీల్లేదు. ఈ శరీరం ఊడి పడిపోవాలి, పై శరీరంలోనే వాళ్ళు చక్రవర్తులు అవ్వాలి. ఆ చక్రవర్తులు అయ్యేటప్పుడు, చక్రవర్తులు అవ్వటానికి 2 రకాల ప్రతిబంధకాలు ఉన్నాయి వాళ్ళకి. దాన్ని దాటి వాళ్ళు అవ్వాలి. అయ్యారు అనే అనుకుని మాట్లాడుకుందాం, కాలాలతో నిమిత్తం లేదనుకున్నాం కదా. దాని ప్రకారం వీళ్ళ 8 మందికి 8 మంది భార్యలు ఉన్నారు, ఒక్కొక్కరికి కాదు, 8 మంది భార్యలు ఉన్నారు. ఆ 8 మంది భార్యలు వీళ్ళు చక్రవర్తులు అవ్వాలని తపస్సు చేయడానికి బయటకు వస్తే, అయ్యో మా భర్తలు మమ్మల్ని విడిచి తపస్సుకి వెళ్ళిపోయారు అని బాధపడి 8 మంది కూర్చుని గౌరీ అమ్మవారిని గురించి తపస్సు చేశారు. ఇంట్లోనే కూర్చుని తపస్సు చేశారు. ఒకే గదిలో 8 మంది తోడికోడళ్ళు, అన్యోన్యమైన తోడికోడళ్ళు, వాళ్ళు ఒకే గదిలో కూర్చుని తపస్సు చేశారు. ఒకళ్ళకొకళ్ళు ఇబ్బంది పెట్టుకోకుండా తపస్సు చేసుకున్నారు. ఆ 8 మందికి ఏకకాలంలో గౌరీ అమ్మవారు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే 8 మంది మా భర్తలకు మరణం ఉండకూడదు అని వరం అడిగారు. ఆవిడ చెల్లదంది, అది అయ్యే పని కాదు, హిరణ్యకశిపు హిరణ్యాక్షుడు వాళ్ళకే ఇవ్వలేదు, నువ్వు ఈరోజు కూర్చొని 4 పసుపు ముద్దలు చేసి పూజ చేస్తే నేను ఇచ్చేస్తానా, అది అవ్వదు, ఇంకోటి కోరుకోమంటే వాళ్ళు వెరైటీగా ఆలోచించి, మేము ఈ గదిలో కూర్చొని తపస్సు చేశాం కదా, మా 8 మంది భర్తలు మా భర్తలు ఈ గది దాటి బయటికి వెళ్ళకూడదు, వాళ్ళకు ఒకవేళ ప్రాణవియోగం కలిగినా సరే ఇదే గదిలో ఉండిపోవాలి, వాళ్ళ జీవుళ్ళు ఈ గదిని దాటి వెళ్ళకూడదు అని వరం అడిగారు. గౌరీ అమ్మవారు తథాస్తు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడకేమి ఇబ్బంది, అడిగిన వాళ్ళు వీళ్ళు పడేదేదో వీళ్ళు పడతారు, ఆవిడకేమి ఇబ్బంది, తథాస్తు అంది. అక్కడికి అదైపోయింది. ఈ 8 మందికి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళందరూ తపస్సుకు వెళ్ళారు అని బాధపడి ఒంటరిగా ఉండలేక, కోడళ్ళు ఉన్నారనుకోండి కానీ పిల్లలు లేరు అనేటువంటి దీంతో తీర్థయాత్రలకు బయలుదేరారు. తీర్థయాత్రలకు బయలుదేరితే దారిలో ఒక మట్టి కొట్టుకుపోయిన మసిబట్టలు కట్టుకుని ఒక మనిషి కనిపించాడు. ఆ మసిగా కట్టుకుపోయిన మనిషిని చూసి వీళ్ళెందుకో విసుక్కున్నారు. విసుక్కోవటంలో ఏదో చెయ్యి దులిపారట. ఆ చెయ్యి దులపటంతో ఏమైంది, వీళ్ళ చేతి మీద ఉండే ధూళేదో ఆ మసిబట్టలు ఆయన నెత్తిన పడింది. దాంతో అంతవరకు ఏదో అమాయకుడిగా పిచ్చోడ్లా కూర్చున్న ఆయన కాస్త ఒక్కసారి కస్సుమని లేచాడు. హత్తెరి, దుర్వాస మహామునిని నా మీదే మీరు ధూళి పడేస్తారా, ధూ కలిసింది కదా అని నా మీద పడేస్తారా, నాకింత అన్యాయం చేస్తారా, అపకారం చేస్తారా, నేనంటే గౌరవం లేకుండా ఉన్నారా, అదే ఇదే అని కాసేపు ఎగిరి, మీరు ఎందుకు బయలుదేరారు, మీ పిల్లలు తపస్సులకు వెళ్ళారు, ఏకాంతంగా ఉండలేమనుకుని బయలుదేరారు కదా, మీకు ఇదే ఓ శాపం, మీ పిల్లలు ఏం కోరుకుంటే ఆ కోరిక తిరగబడిపోవాలి అని శాపం పెట్టేశాడు ఆయన. ఇవి కాంప్లికేషన్స్. ఒకవైపు దూర్వాసుడేమో శాపం పెట్టాడు, ఇంకోవైపు ఏమో ఈ 8 మంది చక్రవర్తులు అవ్వాలని కూర్చున్నారు. 8 మందికి సిద్ధి కలిగింది, 8 మందికి చక్రవర్తి అవ్వాలనే వరం వచ్చింది.
ఏం చెయ్యాలి అని కుందదంతుడు టెన్షన్ పడ్డాడు. నువ్వు కాదు టెన్షన్ పడాల్సింది, ఈ వరదేవతలు శాపదేవతలు టెన్షన్ పడాలి, నువ్వెందుకు పడటము? ఈ జీవులందరూ ప్రాణత్యాగం చేయాల్సిన సందర్భంలో ఈ వరదేవతలు శాపదేవతలు ఇద్దరు కలుస్తారు, కలవబోతున్నారు అని చెప్పాడు ఆయన మహారాజు గారు. కలుస్తారు, కలిసినప్పుడు మేమిచ్చుకుంటామంటే మేమిచ్చుకుంటాము అని కూర్చుంటారు. వరదేవతలేమో మాకు ఆ దేవత చెప్పింది, ఏమని చెప్పింది, వీళ్ళని 8 మందిని చక్రవర్తులను చేయమని చెప్పింది, కాబట్టి మేము 8 మందిని చక్రవర్తులు చేసేస్తాము అని కూర్చుంటారు. శాపదేవతలేమో మాకు దుర్వాస మహర్షి గారు చెప్పారు, వీళ్ళు ఏం కోరితే దాన్ని తిరగదిప్పాలి, చక్రవర్తికి తిరగదిప్పితే ఏమవుతుంది, ముష్టివాడు అవుతుంది, ఆ ముష్టివాడిని చెయ్యాలి, మేం చేస్తాము అని కూర్చుంటారు. తగాదా తీరలేదు. తీరక వీళ్ళిద్దరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు, వరదేవతలు శాపదేవతలు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఒకే మనిషి మీద మేమిద్దరము పనిచేయాల్సిన అవసరం వచ్చింది, కాబట్టి మా ఇద్దరిలో ఎవరు బలవంతులు, ఎవరు పని చేయాలి అనే సంగతి మీరు తేల్చండి అని ఆయన ముందు పంచాయతీ పెడతారు. ఆ బ్రహ్మగారేమో తెలివిగా చిచ్చి ఇలాంటి వివాదాలను నేను పరిష్కరించకూడదు, మీరు కూర్చుని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటే మీరు ఒక పని చేయండి, వరదేవతలు శాపదేవతల హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏమాత్రం బలం ఉంది అని చూడండి, శాపదేవతలు వరదేవతల హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏం బలం ఉందో చూసుకోండి, ఒకరికొకరు పరస్పరం బలం చూసుకోండి, బలాబలాలు నిర్ణయించుకుని దాన్ని బట్టి చేసుకోండి అని వదిలేశాడు. ఆయనేమో వదిలేస్తాడన్నాడు, మనం వదిలేశాడు అనుకుందాం. వదిలేస్తే ఈ వరదేవతలు శాపదేవతలు ఒకళ్ళ హృదయాల్లోకి ఒకళ్ళు చేరిపోయి ఎవరికి వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. అందులో శాపదేవతలే చెప్పారు ముందు, మాకు బలం లేదు, బలం ఉన్నది వరాలకే బలం ఉంది అని తెలిసి చెప్పారు. ఎందుకు అంటే వాళ్ళు 3 కారణాలు చెప్పారు. ఒకటి, వరం అనేది మంచి కదా, ఆ మంచికి సహజంగా ఆ జీవుడికి ఉండేటువంటి చైతన్య బలం అనేది తోడ్పడుతుంది. వరం అనేది మంచి కదా, మంచి చేసుకుంటేనే కదా వరం అనేది వచ్చింది, కాబట్టి ఆ జీవుడికి ఉండేటువంటి పుణ్యబలం అనేది వరానికి బలంగా నిలుస్తుంది. వరం అనేది శాస్త్ర ప్రమాణంగా చేస్తేనే కదా వస్తుంది, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఆ శాస్త్రంలో ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకుంటే కదా వరం వస్తుంది. కాబట్టి వరానికి శాస్త్రం అనేటువంటి బలం ఉంది, శాస్త్రబలం ఉంది, పుణ్యబలం ఉంది, సహజంగా జీవుడికి ఉండేటువంటి అంతఃసారం అనే దాని బలం ఉంది, జీవుడి తాలూకు అసలు సిసలు చైతన్య బలం, ఆ అంతఃసార బలం ఉంది. 3 బలాలు ఈ వరాలకు ఉన్నాయి. మాకు ఆ 3 బలాలు లేవు. ఎందుకంటే మేము ఎక్కడ పనిచేస్తాము, శాపం లేదా చెడు లేదా అధర్మం అనేది ఎక్కడ పనిచేస్తాము, అధర్మం ఉన్న చోట పనిచేస్తాము. అధర్మం ఉన్న చోట పనిచేస్తాము అంటే అంతఃసారం లేని చోట కదా పనిచేసినట్లు. ఆ జీవుడికే అంతఃసారం లేకపోతే వాడు మాకేం బలం ఇస్తాడు, కాబట్టి ఆ బలం పోయింది. అలాగే ఆ జీవుడి దగ్గర ధర్మబలం లేదు కాబట్టి, ఉన్నదే అధర్మం కాబట్టి ఆ అధర్మం మాకేం బలం అవుతుంది, అధర్మంతో వచ్చిన మాకు అధర్మ బలం ఏం సరిపోతుంది. అలాగే మాకేమీ శాస్త్రం ప్రమాణం కాదు కదా, శాస్త్రాన్ని ప్రమాణంగా కొలబద్దగా పెట్టుకుని చేస్తే ఈ శాపం రాదు కదా, కాబట్టి శాస్త్రబలం కూడా మాకు లేదు. 3 బలాలు ఆ వరాలకు ఉన్నాయి, మాకు లేవు, 3 బలాలు లేవు. ఈ 3 బలాలు లేవు కాబట్టి మేము పనిచేయలేము, అందువల్ల మేము వదిలేసుకుంటున్నాము, మేము ఓడిపోయాము, మేము వెళ్ళిపోతాము అని చెప్పేసేయి. దాంతో శాపదేవతలు వదిలేసుకుని వెళ్ళిపోయినాయి. దుర్వాస మహర్షి గారి శాపం పెట్టినా సరే చాలలేదు, వీళ్ళ వరం తాలూకు బలం ముందు చాలలేదు, చాలక అవి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోతే వరదేవతలు ముందుకొచ్చినాయి. ఇంతటితో కాంప్లికేషన్ ఎక్కడ ఆగింది? వరదేవతలు ముందుకొచ్చినంత మాత్రాన, శాపదేవతలు తప్పుకున్నంత మాత్రాన ఎక్కడ సరిపోతుంది? వారికి వరం ఉంది కదా,
ఎవరికి వారికి చక్రవర్తి అవ్వాలనే వరం ఉంది కదా. ఏకకాలంలో 8 మంది చక్రవర్తులుగా ఎలా అవుతారు? చక్రవర్తి అంటేనే భూమండలం మొత్తానికి చక్రవర్తి కదా. మరి భూమండలం మొత్తానికి ఏకకాలంలో 8 మంది చక్రవర్తులు ఎక్కడి నుంచి వస్తారు? రావడానికి వీల్లేదు. అధికారం ఎప్పుడూ ఒకరి చేతిలోనే ఉంటుంది కదా. మళ్ళీ వరదేవతల మధ్య యుద్ధం మొదలైంది. ఈ వరదేవతలు 8 మంది వరదేవతలు నేను 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 అని కొట్టుకున్నారు కాసేపు. అక్కడ మళ్ళీ తేలలేదు. తేలక మళ్ళీ బ్రహ్మదేవుడి గారి దగ్గరికే వెళ్ళారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది సమస్య, శాపదేవతల్ని పక్కకి తోలాము, మాలో మాకే ఇబ్బంది వచ్చింది, నేను పని చేయాలా, సీనియారిటీని ఫాలో అవ్వచ్చా అవ్వకూడదా, ఏంటి పరిస్థితి, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయండి అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు ఏం చెప్పారంటే, మీకు అసలు బుర్ర లేదు, మీ పనేంటి, మీరిచ్చిన వరాన్ని పూర్తి చేసేయటం, పూర్తి చేసుకోండి పోండి. మీ వరానికి ఎంత బలం ఉంది అంటే, ఒకవేళ గనక మీలో చక్రవర్తి అవ్వటానికి కావలసినటువంటి భూమి ఎవరికైనా లేకపోతే ఒక భూమినే సృష్టి చేసి ఆ సృష్టి చేసిన భూమికి చక్రవర్తిగా మార్చగలిగిన బలం మీకుంది. ఒకసారి అలాంటి వరం వచ్చేస్తే భూమి లేదు అనటానికి ఏమీ లేదు, భూమిని అందులోనే కలుపుకొని భూమిని సృష్టి చేసి భూమికి రాజుగా చక్రవర్తిగా చేసేయటం, అదే కదా మీ పని, చేసేసుకోండి పోండి. అందరూ 8 భూములను సృష్టి చేయండి, 8 భూముల్ని సృష్టి చేసి 8 భూములకి 8 మందిని చక్రవర్తులుగా మార్చేయండి అని చెప్పేశాడు బ్రహ్మగారు. వరదేవతలు అన్నారు, అది పెద్ద ఇష్యూ కాదు, అంతవరకు చేయొచ్చు, కానీ వీళ్ళకి ఇంకా 8 మంది వరదేవతలు ఉన్నారు, ఆ వరదేవతల ప్రకారం వీళ్ళు గది దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదు, ఒకే గదిలో ఉండాలి, దీనికి ఏం చేయమంటారు అన్నారు. అంటే బ్రహ్మదేవుడు అన్నాడు, అది కూడా పెద్ద ఇష్యూ కాదు, ఒక అణువంత భూమిని సృష్టి చేయండి, ఆ అణువంత భూమిలో ఒక్కొక్క అణువుని గదిలోనే ఉంచేసేయండి, ఒక్కొక్క అణువుకి ఒక్కొక్కడు చక్రవర్తి అవుతాడు, ఆ చక్రవర్తిగా వాళ్ళు అనుభవిస్తారు, హాయిగా సుఖంగా వెళ్ళిపోతారు, మీకేం ఇబ్బంది ఉండదు, వదిలేసేయండి పొండి అన్నాడు. బాగానే ఉందనుకున్నాయి వరదేవతలు. అనుకుని ఏం చేసినాయంటే, ఒకే గదిలో, ఏ గదిలో అయితే భార్యలు తపస్సు చేశారో ఆ గదిలో కూర్చుని ఓ అణువంత భూమిని సృష్టి చేసి ఆ అణుభూమికి ఈ 8 మందిని ఎవరికి వాళ్ళని భూమిలోకి చక్రవర్తులు చేసేసి, భార్యలు అక్కడే ఉన్నారు, వదిలిపెట్టలేదు, పై జన్మలో కూడా వాళ్ళే వచ్చారు, వాళ్ళు అక్కడే కూర్చున్నారు. ఈ 8 మంది చక్రవర్తులు, 8 మంది భార్యలు, 8 భూములు, ఆ భూమి కూడా మనం అనుకునే చిన్న భూమి కాదు, ఓ భూగోళ వర్ణనంలో ఉండేటువంటి మహాభూమి, ఆ మహాభూమి మొత్తం ఒక్కొక్కళ్ళకి ఉంది. వీళ్ళు ఒకరోజు ఈ ద్వీపంలో, ఇంకో రోజు ఆ ద్వీపంలో, ఇంకో రోజు ఇంకో ద్వీపంలో అని సంచరిస్తూ హాయిగా రాజ్యం చేస్తూ సుఖంగా ఉండబోతారు అని ఆయన పెద్ద ఆయన చెప్పాడు. ఈ కొందదంతుడు ఈ మాట విన్నాడు. వింటే మనమంటే కథ వింటున్నాం కాబట్టి పెద్దగా క్వశ్చన్స్ ఏమి రావు, లేదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడ్డారు, భూమి అంటే పెద్ద భూమి కాదు, అణువంత భూమి అని అనుకుని తృప్తి పడతాం. కొందదంతుడు అలా తృప్తి పడలేడు కదా. అదిలా కుదురుతుంది స్వామి, ఒక అణువు అనేది, ఒక చిన్న అణువు, ఒక గదిలో పట్టేంత అణువు, అంత భూమి అనేది ఉంది, దానికి ఒక చక్రవర్తి ఉంటాడు, ఆ చక్రవర్తి చాలా తపస్సు చేస్తే కానీ దాన్ని సాధించలేడు అని చెప్పితే నమ్మటం ఎట్లాగండి అని అడిగాడు. ఆయన పెద్ద ఆయన సామాన్యుడు కాడు, చాలా తీవ్రమైన తపస్సు చేసిన వాడే. ఆయన చెప్పాడు, నాయనా నీకు అసలు ఈ సృష్టి తాలూకు వ్యవహారాలు ఇవేం వంట పట్టలేదు, సరిగ్గా దాని గురించి నువ్వు ఆలోచించలేదు. ఆలోచించి చూస్తే అసలు చైతన్యం అనేదాన్ని అణువు కింద ఉపనిషత్తుల్లో చెప్పలేదా? చెప్పారు. ఏషోణురాత్మా చేతసా వేదితవ్య అని చెప్పారు కదా. అణు అంటే దుర్జ్ఞేయ అనే మాట ఉండని, అణుహు అని చెప్పారు కదా. చైతన్యం అనేదే ఒక అణువు లెక్క. ఆ అణువులో నీకు కనిపించేత లేదా నీ ఊహకి అందేంత ఇంత పెద్ద బ్రహ్మాండం ఉంది. ఒక చిన్న అణువులో, చైతన్యం అనే చిన్న అణువులో ఇంత పెద్ద బ్రహ్మాండం ఉంది అని ఒప్పుకున్నవాడివి, ఈ బ్రహ్మాండంలోనే ఒక చిన్న గదిలో చిన్న అణువంత భూములు ఉన్నాయని ఒప్పుకోవటానికి నీకేం ఇబ్బంది, నీకేంటి కష్టం ఇందులో
ఆలోచించు అన్నాడు. కుందదంతుడు అన్నాడు, కష్టం ఉందండి. ఈ బ్రహ్మాండం మనకు కనిపించేంత పెద్దగా ఉంది. ఈ బ్రహ్మాండమంతా పట్టేంత స్థాయిలో ఆ అణువు, చైతన్యం అనే అణువు ఉంది. అణువు అని పేరుతో అంటున్నాం కానీ ఈ బ్రహ్మాండం పట్టేంత స్థాయిలో ఉంది అనే విషయంలో డౌట్ లేదు. కానీ గదిలో ఎంత పడుతుంది అని ఎలా నమ్మటం అని అడిగాడు. ఆయన 2 సమాధానాలు చెప్పినట్టున్నాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒకటి, ఫస్ట్ స్టేజ్లో ఎవరైనా సరే ఈ భూమి చాలా పెద్దది అని ఒప్పుకుంటారు కదా, ఒప్పుకుంటారు, భూమి చాలా పెద్దది. కానీ ఒక్కసారి ఈ సోలార్ ఫ్యామిలీని పరిగణనలోకి తీసుకుంటే భూమి యొక్క పరిమాణం ఎంత? ఓకే, మళ్ళీ గెలాక్సీ అనే దాన్ని తీసుకుంటే భూమి అనేది ఎక్కడ కనిపిస్తోంది? ఒకవేళ గనక మల్టిపుల్ యూనివర్స్ అనే దీన్ని థియరీని ఒప్పుకుంటే ఆ మల్టిపుల్ యూనివర్స్లో భూమి అనేది ఏ మూలైనా కనిపిస్తుందా? ఒక అణువు కింద లెక్క తేలుతుందా? ఒక గెలాక్సీకే భూమి అనేది సోదిలోకి రాదు. కనీసం దాని మాట కూడా కనీసం ఎక్కడ ఉంది అని కూడా కనిపెట్టలేము. కేవలం సోలార్ ఫ్యామిలీలో వెతికితే ఒక చిన్న డాట్ కనిపిస్తుంది అంతేను. మొత్తం చూస్తే ఏమీ కనిపించదు. ఊరికనే ఓ చక్రం తిరుగుతున్నట్టు ఉంటుంది అంతేను. ఆ చక్రంలో భూమి అనే దానికి ఉనికే లేదు. మరి నువ్వు చాలా పెద్దదిగా ఉంది అనుకున్న భూమి ఎంత ఉంది? అణువంతు కూడా లేదు. ఎప్పుడు? ఈ బ్రహ్మాండం అనేదాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు. మరి బ్రహ్మాండం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అణువు కంటే చిన్నగా ఉన్న భూమి చాలా పెద్దదైతే వీళ్ళకు కూడా 8 భూములు 8 మంది చక్రవర్తులకి రావటంలో నీకేంటి ఆశ్చర్యం? కేవలం అర్థమవటానికి దీన్ని పెట్టుకోవచ్చు. అసలు విషయం లేదా రెండో స్టేజ్ ఏంటంటే, అసలు నువ్వు ఉన్న భూమి నిజమైతే, నువ్వు ఉన్న భూమి అనేది నిజంగా లాజిక్ అనే దానికి నిలబడేట్లయితే ఈ కొత్త భూములు 8 భూములు గదిలో ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కోవచ్చు. నువ్వున్న భూములే నిజం కావు, నువ్వున్న భూములే వాస్తవం కావు, నువ్వున్న భూములే శాశ్వతం కావు అని చెప్తుంటే, నువ్వున్న భూమికి కారణం అనేది ఏంటి అని తేలట్లేదు అని మొత్తుకుంటుంటే రెండో దాని మీద నువ్వు ఎందుకు కంప్లైంట్ చేస్తావు? నువ్వు కంప్లైంట్ ఎలా చేస్తున్నావంటే, నేను ఒక భూమి మీద ఉన్నాను, నేనున్న భూమి అనేది వాస్తవం, నేనున్న భూమి చాలా పెద్దది అనుకుని కంప్లైంట్ చేస్తున్నావు. నువ్వు నిలబడిన భూమి నిజమే, శాశ్వతమే లేదా స్థిరమే అని నీకెవరు చెప్పారో అది తెలుసు. ఇది నిజమో కాదో తేలితే అది నిజమో కాదో తర్వాత తేలుతుంది. ఇది నిజమా? నిజమంటే ఏంటి? 3 కాలాల్లోనూ సమానంగా ఉండటం. ఎప్పుడు అడిగినా సరే ఉంది అని సమాధానం రావటం, అప్పుడే కదా ఉన్నట్లు. ఎప్పుడు అడిగినా ఉంది అనే సమాధానం ఏమీ రావటం లేదు. ఈ భూమి పుట్టడానికి ముందు ఉంది అనే మాట రాలేదు. భూమి ఎప్పటికో ఒకప్పటికి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఎక్కడికో కలిసిపోతుంది అని అనుకున్న తర్వాత ఉంది అనే సమాధానం రాదు. సమాధానం మధ్యలో కొంతకాలం పాటు వస్తోంది. ఈ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరో స్థిరంగా లేరు. ఒకే మనిషి ఇన్ని వేల సంవత్సరాల నుంచి భూమి ఉంది అని చెప్పేవాడు కూడా లేడు. ఇంతకుముందు ఎవరో చెప్పి వెళ్ళిపోయారు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, తర్వాత ఎవరో చెప్పబోయేవాళ్ళు వస్తున్నారు. ఈ ఉంది అని చెప్పేవాడే స్థిరంగా లేడు. ఉంది అని చెప్పవలసినటువంటి భూమి 3 కాలాల్లో ఏమీ స్థిరంగా లేదు. ఉంది అనే సమాధానం రావట్లేదు. రానప్పుడు ఈ భూమి అనేది నిజమని నీకెవరు చెప్పారు? ఈ భూమి అని నిజం అని నువ్వు ఎలా తేల్చావు? కాబట్టి నువ్వు నిలబడిన, నువ్వు పాదాలు మోపిన నీ స్థానమే అసత్యమైతే, నీ స్థానమే మిథ్య అయితే, అక్కడ అలాంటి మిథ్యాభూతమైన మిథ్యా లేదా నిజం కాని భూములు 8 ఉండటంలో నీకేంటి అభ్యంతరం అని అడిగాడు. ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నారండి అని అడిగితే, నువ్వున్న భూమి మిథ్యే, వాళ్ళు చక్రవర్తులుగా వచ్చిన భూమి మిథ్యే, 2 మిథ్యలే, 2 మాయ తాలూకు ప్రభావాలే, 2 సంకల్పాలతో సృష్టి చేసుకున్నవే, రెండిటికి ఏమీ తేడా లేదు.
తేడా ఎక్కడ కనిపిస్తోందంటే, నువ్వు నుంచున్న భూమి ఒక ప్రాసెస్తో పుట్టినట్టు కనిపిస్తోంది. ఒక ప్రాసెస్ నడిచింది. ఏదో కార్య హిరణ్యగర్భుడు, ఆ హిరణ్యగర్భుడు సృష్టి చేద్దాం అనుకున్నాడు, మహత్తత్వం పుట్టింది, తర్వాత అంతఃకరణం పుట్టింది, పంచమహాభూతాలు పుట్టినాయి, దాంట్లో ఏదో భూమి అనేటువంటి స్థూలమైన భూతం పుట్టింది అని కొంతమంది చెప్తారు. ఏదో బిగ్ బ్యాంగ్ థియరీ, ఆ థియరీ, ఈ థియరీ, ఇంకోళ్ళు చెప్తారు. థియరీలు ఎన్ని చెప్పినా సరే ఒక ప్రాసెస్ అందులో ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం నడుస్తోంది. ప్రాసెస్ ప్రకారం నడిచింది నిజం అని అనుకుంటున్నావు. ఒక ప్రొసీజర్లో కనుక ఉంటే అది నిజం అని నిర్ణయించుకున్నావు. ఆ ప్రొసీజరే అబద్ధమైతే, ప్రొసీజరే తప్పైతే దాన్ని ఏం చేస్తాము? ఆ ప్రొసీజర్లో పరమ మూలంగా ఉన్నది మాయే అయితే దాన్ని ఏం చేస్తాము? కాబట్టి మాయామూలంగా ఉండేటువంటి ఈ సృష్టిలో ఎంత ప్రాసెస్ నడిచినా సరే అది నిజం కావటానికి వీల్లేదు. మాయ మూలంగా ఉంటే నిజం కావడానికి వీల్లేదు. నేను ఒక సింహాసనంలో కూర్చునున్నాను. నా నెత్తి మీద కిరీటం పెట్టారు. కిరీటం పెట్టిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా గురించి పాడుతున్నారు. పాడుతున్న తర్వాత అందరూ విసినకర్రలు పెట్టి వీసిరారు. వచ్చిన వాళ్ళందరూ నా కాళ్ళ మీద పట్టి దండం పెట్టారు. నేను మహాచక్రవర్తి కింద పరిగణనలోకి వచ్చాను, చెల్లుబాటు అయ్యాను అని ఎవరో చెప్పుకుంటూ వస్తున్నారు. వినేవాడు కూడా వింటున్నాడు. అవునా, ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఏమైంది అని అడుగుతూ వస్తున్నాడు. ఆ తర్వాత మెలకువ వచ్చింది అని చెప్పాడు. ఇప్పుడు ప్రొసీజర్ నడిచింది కదా. సింహాసనంలో కూర్చోబెట్టారు, కిరీటం పెట్టారు, పెట్టిన తర్వాత పాటలు పాడారు, విసినకర్రలు పెట్టి విసిరారు, అన్నీ చేశారు కదా. చివరికి ఒక్క మాటతో ఇదంతా ఏం లేదు అని ఎందుకు వెళుతున్నాము? ఆ తర్వాత మెలకువ వచ్చింది అని అన్నంగానే ఎందుకు అది కళ అని నిర్ణయించుకుంటున్నాము? కళ అయితే అదేం నిజం కాదు అని ఎందుకు అనుకుంటున్నాము? ప్రొసీజర్ ఉంది కదా. అంటే కళ అనేది నిద్రతో వస్తోంది. నిద్రతో వచ్చినటువంటి కళ, ఆ కళలో ఉండేటువంటి అంశాలు, అందులో జరిగేటువంటి సంఘటనలు, వీటికి విలువ లేదు అని నిర్ణయించుకున్నాం కదా. నిర్ణయించుకుని కళ అంటే చిచి పక్కకు తోసేయి అని అంటున్నాం కదా. కళలో వచ్చిన దాన్ని కూడా కళ అంటే ఏంటి అని ఉత్సాహంగా వినటమే తప్ప నిజం అనుకుని వినటం లేదు కదా. అలాగే ఈ సృష్టి మొత్తానికి మూలం మాయ. ఇలాంటి నిద్రల్ని ఎన్నో వేలు కోట్లు కలిపితే వచ్చేటువంటి మాయ అని చెప్తూ ఉంటే, ఆ మాయతో వచ్చిన ఈ సృష్టి నిజం అనుకుని ఎందుకు వెంపర్లాడుతున్నావు? ఈ సృష్టి నిజమని అనుకుని ఇంకొక సృష్టిని గురించి చెప్తే ఎందుకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని అడిగాడు. అడిగితే ఈయన దాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకుని ఇంత చెప్పినా సరే మనం ఇంతటితో వదిలేసేయకూడదు, మనం ఈ పెద్ద ఆయనతో వెళ్ళి ఇది జరుగుతోందా లేదా అని చూసి నిర్ణయించాలి అని అనుకున్నాడు. అనుకుని పెద్ద ఆయనతో పాటు వెళ్ళాడు. ఈయన అన్నట్లే ఆ పెద్ద ఆయన ఈయన్ని చాలా ఆదరంగా ఇంటికి తీసుకెళ్ళాడు. ఈయన పెద్ద ఆయన ఇంటికి వెళ్ళేసరికి మిగతా తమ్ముళ్ళందరూ అక్కడికి ఉన్నారు. అందరూ కలిశారు, సంతోషించారు. 8 మంది ఒకే గదిలో కూర్చుని హడావిడి కదా, హడావిడి చేసుకున్నారు. హడావిడిలో ఈయన్ని కూడా కలిపారు. 8, 16, ఈయన 17వ వాడు అయ్యాడు. ఈయన్ని కూడా వాళ్ళందరూ ఆదరంగా చూశారు. ఒక రోజున వాళ్ళందరూ పడిపోయారు. పడిపోయిన తర్వాత ఈయన చక్రవర్తులు అవ్వటం ఎలా అని చూద్దాము అని అనుకుని కూర్చున్నాడు అక్కడ. ఈయన కంటికి కనిపించలేదు. అది కనిపించకపోవటంతో ఇంకా లాభం లేదనుకుని బాధపడి బయటకు వచ్చేసాడు. వచ్చేసిన వాడు ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేశాడు. చివరికి పాపం ఒక సభలో శ్రీరామచంద్రుడికి దొరికితే ఆయన్ని చూసి ఈయన కనిపెట్టి, నువ్వేదో విచారణ చేస్తున్న వాళ్ళ ఉన్నావు, నువ్వేదో ప్రయత్నం చేస్తున్న వాళ్ళ ఉన్నావు, కానీ అలసిపోయి ఉన్నావు. ఎందుకు ఇలా అలసిపోయావు, ఏం చేస్తున్నావు అని ఈయన అడిగితే ఆయన సమాధానం ఇలా అయిందండి నాకు. నేను ఆ తర్వాత ఆ ప్రశ్నకి సమాధానం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. ఆయన చెప్పిన మాటలు నాకు చెవుల్లో తిరుగుతున్నాయి. దానికోసం ఇంకా కూడా ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. వస్తూ ఉంటే ఏదో కొంతమేరకు అయింది, కానీ అలుపు ఎక్కువ అవుతోంది. ప్రయత్నం సఫలం అవ్వటం కంటే కూడా అలుపు ఎక్కువ అవుతోంది. అందుకని నా మొహంలో మీకు అలసట కనిపిస్తోంది
అని చెప్పాడు. చెప్తే ఈయన కుందదంతుడు ఇంకో విషయం కూడా చెప్పాట. నాకు ఆ పెద్ద ఆయన చెప్పాడు, ఎవరు ఆ కదంబ వృక్షం కింద కూర్చుని తపస్సు చేసుకున్న మహారాజు గారు చెప్పాడు. నేను మళ్ళీ వెళ్ళి అడిగాను ఆయన్ని, ఏమండి మీరు ఈ కళ అన్నారు, అక్కడ ఇలా అయింది, నాకు ఇంకా కూడా ఈ విషయంలో క్లారిటీ కావాలండి అని అడిగాను. అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, నాయనా నేను సమాధి స్థితి లేకుండా ఎక్కువసేపు ఉండలేను, ఎక్కువసేపు నీతో బాతాకాని వేసుకుంటూ కూర్చోలేను, అందువల్ల నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోవాలి. తొందరలో శ్రీరామచంద్రుడు పుట్టబోతున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నువ్వు వశిష్ఠ మహర్షి మాట్లాడుకుంటారు, వాళ్ళు రహస్యంగా మాట్లాడుకోరు, 1 to 1 కూర్చొని మాట్లాడుకోరు, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇంతకంటే ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళు ఎవరికైనా సరే వినిపించేటట్లు, విన్న వాళ్ళందరికీ అర్థమయ్యేటట్లు మాట్లాడుకుంటారు, వివరంగా మాట్లాడుకుంటారు. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆ వశిష్ఠ మహర్షి గారు చెప్పే మాటలు వింటే నీకు ఈ సందేహాలన్నీ తీరిపోతాయి. అంతవరకు వదిలిపెట్టకుండా పట్టుకో, అది దొరుకుతుంది, దొరికినప్పుడు దాన్ని వాడుకో అని చెప్పి పంపించేశాడు. అందుకని మీకోసం ఎదురు చూస్తున్నాను, మీరు ఎప్పుడో రాబోయే కాలంలో వశిష్ఠ మహర్షి గారితో కలుస్తారట, కలిసినప్పుడు నన్ను కూడా ఆ సభలోకి తీసుకెళ్ళండి అని అడిగాట. దాందేముంది, నాతో పాటే ఉండు, నేను వెళ్ళినప్పుడు నిన్ను తీసుకువెళ్తాను అని శ్రీరామచంద్రుడు మాట ఇచ్చాట. ఆ మాట ప్రకారం వశిష్ఠ మహర్షి గారి దగ్గర ఆయన ఈ ప్రస్తావన తెచ్చాడు. వశిష్ఠ మహర్షి గారు ఈయన కుందదంతుడిని పిలిచి, కుందదంతా ఇంతవరకు చెప్పింది విన్నావు కదా, నీకు సమస్యలు సందేహాలు తీరినాయా అని అడిగాడు. అయ్యా భేషుగ్గా తీరినాయి, మీరు చెప్పిన తర్వాత నాకే సందేహము లేదు, నాలో మిగిలిన చివరి సందేహం పోయిందండి, నాకేం సందేహం లేదు. ఆ పెద్ద ఆయన చెప్పిన కదంబ వృక్షం కింద కూర్చున్న పెద్ద ఆయన చెప్పిన మాటలు మీ మాటలు 2 టాలీ అవుతున్నాయండి. ఈ సంసారానికి మూలం మాయ అని చెప్పిన తర్వాత ఆ మాయలో ప్రశ్నించుకోవటానికి ఏమీ ఉండదు, మాయలో ఎంతసేపటికి ఆ మాయని దాటడం ఎట్లా అనే ఆలోచన ఉంటుందేమో కానీ దాన్ని ప్రశ్నించుకోవటానికి వీలేముండదు. కాబట్టి ఈ ప్రశ్నలు ఎన్ని వేసుకున్నా ఏం చేసుకున్నా సరే ఈ మాయతో తేలేదేముండదు, చేయవలసిందల్లా ఈ మాయ దాటేందుకు దారి ఏంటి అని వెతుక్కోవలసిందే. దానికి తత్వజ్ఞానం ఒకటే మార్గం అండి, ఈ సంకల్పాలు ఈ సంస్కారాలు ఇవన్నీ పోయేటట్లుగా దారి చూసుకోవటమే మార్గం అండి అని నాకు తేలింది అని చెప్పేశాడు ఆయన. అఫ్కోర్స్ కుందదంతుడికి తేలింది, కానీ శ్రీరాముడికి ఇంకా అప్పటికి తేలలేదు. తర్వాత ఆయన చాలా ప్రశ్నలు వేశాడు. కుందదంతుడు నేను ప్రశ్నలు లేనన్నాడు, నాకు తీరిపోయింది అన్నాడు. అది అక్కడికి అయిపోయింది. ఎక్కడో మొదలుపెట్టాము, ఎక్కడో తేలాము చాలాసేపు. ఎక్కడ మొదలుపెట్టాము అంటే వైరాగ్యం దగ్గర మొదలుపెట్టాము. ఎక్కడ తేలాము అంటే కుందదంతుడి యొక్క మాయామయమైన ప్రపంచం అనేటువంటి నిర్ణయంలో తేలాము. ఎందుకు తేలాము అంటే ఈ ప్రపంచం అనేది స్థిరం అని మనం నమ్ముతున్నాం కాబట్టి, ఈ ప్రపంచం అనేది శాశ్వతమని నమ్ముతున్నాం కాబట్టి, మన తర్వాత కూడా ప్రపంచం ఉంటుంది అని నమ్ముతున్నాం కాబట్టి ఈ ప్రపంచం మీద మనకు ఆశ ఉంది. ఈ ప్రపంచం నిజం అని నమ్ముతున్నాం కాబట్టి ఈ ప్రపంచం మీద మనకి ఆసక్తి ఉంది. అదే ఈ ప్రపంచం శాశ్వతం కాదు అని కానీ, ఈ ప్రపంచం నిజం కాదు అని కానీ మనకు గనక సరిగ్గా తేలితే మనకి ఈ ప్రపంచం మీద ఆశ తగ్గేందుకు అవకాశం ఉంది కదా. అవకాశం ఉంది అనే మాట ఎందుకు వస్తుంది అంటే, ఇది నిజం కాదు అని నమ్మటానికి ఎంత కష్టపడితే, ఈ నిజం కాదు అనేటువంటి నమ్మకం ఎంతగా బలపడితే అంతగా దీని మీద ఆశ తగ్గుతూ వస్తుంది. కాబట్టి అవకాశం ఉంది అని చెప్పుకుంటున్నాము. నిజానికి రెండు ఒకదానికొకటి కలిసిపోయి ఉన్నవి. ఇది స్థిరం అని అనుకుంటే నేను పీట వేసుకుని కూర్చోకపోయినా సరే నా తాలూకుదేదో నేను లేనప్పుడు కూడా ఉంటుంది అనే ఆశతో దీని మీద ఆశ పెంచుకుంటున్నారు. నేను ఉండాలనేమీ లేదు, నేను వెళ్ళే లోపల మొత్తం ఖాళీ చేస్తానని ఎవ్వరికీ లేదు, ఆ ఇబ్బంది ఏం లేదు. నా తర్వాత కూడా ఈ ప్రపంచం ఉండాలి, ప్రపంచం ఉంటుంది, అది నాదై ఉండాలి అనే ఆశతో దీని మీద ఆశలు పెంచుకుంటున్నారు. ఇది అసలు నువ్వు ఉన్నప్పుడే లేదు, నీకంటే ముందు లేదు, నీ తర్వాత లేదు అనే మాట చెప్తే, దీని మిథ్యాభావం అనే దాని గురించి పరిచయం చేస్తే ఆశ అనేది పోతుంది. ఈ మిథ్యాభావన
అనేది అందరికీ కొంచెం నవ్వులాటగా ఉంది. కొంతమంది వెక్కిరిస్తారు. ఆ వెక్కిరిచ్చిన మాటలు నిజమని మనం భ్రమపడుతూ ఉంటాము. గజో మిథ్యా పలాయనం మిథ్యా అని దానికి కథ కూడా చెప్తారు. మనం వశిష్ఠ మహర్షి గారు చెప్పుకున్న కథలు తప్ప ఇంకో కథలు చెప్పుకోకూడదు అని ఒట్టు పెట్టుకున్నాం కాబట్టి ఆ గజో మిథ్యా పలాయనం మిథ్యా జోలికి వెళ్ళొద్దు. కానీ ఇలాంటి వెక్కిరింతలు ఎన్నెన్నో ఉన్నాయి. ఎంత మిథ్య గురించి మాట్లాడుకుంటూ పోయినా నరాలు కదిలి ఆకలేయటం గ్యారంటీ. ఆకలి మిథ్య అనేది అవ్వదు. టైము మిథ్య కాదు, టైము పూర్తయిపోతుంది. అన్నీ శరీరంలో ఉండేటువంటి రకరకాల నరాలు కదులుతూనే ఉంటాయి, నాడులు కదులుతాయి. కాబట్టి మిథ్యాత్వం అనే దాని మీద మనకి సరి అయిన భావన అనేది రాలేదు. కానీ ఈ మిథ్యాత్వాన్ని గనక శాస్త్రీయంగా సరిగ్గా తెలుసుకుంటే మనకున్నటువంటి తృష్ణ అనేది పూర్తిగా సమసిపోతుంది అనే విషయంలో సందేహం మాత్రం అక్కర్లేదు. తృష్ణ అనేటువంటి పిశాచానికి సరి అయిన మంత్రం అనేది ఈ మిథ్యాత్వ భావన మాత్రమే అని మహర్షి గారు తృష్ణా పిశాచం అనే ప్రయోగం కూడా అక్కడక్కడ చేశారు. పిశాచం అని ఎందుకు చెప్పారంటే మిగతా జీవులన్నీ ఒక ఎత్తు, పిశాచాలు ఒక ఎత్తు. మిగతా జీవులకి వాటికి ఏం కావాలి, పక్కవాడికి ఏం అపకారం చేయాలి అనే విషయం మీద క్లారిటీ ఉంది. ఈ పిశాచాలకి వాటికి ఏం కావాలి అని తెలియదు, పక్కవాళ్ళని ఏం కావాలని తెలియదు, పక్కవాడికి ఏం చేస్తే వీటికి లాభం అనేటువంటి వ్యవస్థ లేదు. తోచింది చేసుకుంటూ పోవటం అనేది ఆ పిశాచాల లక్షణం. ఈ తృష్ణ అనేటువంటి పిశాచం తాలూకు లక్షణం కూడా అదే. తోచింది చేస్తూ పోవటమే తప్ప ఏం కావాలి, ఎందుకు కావాలి, ఎందుకు ఇలా అనేటువంటి విచారణ మాత్రం దీనికి ఉండదు. కాబట్టి దీనికి పిశాచం అనే పదప్రయోగం చేస్తున్నాము అని కూడా ఆయన సూచన చేశారు. ఆ తృష్ణా పిశాచానికి సరియైన విరుగుడు ఈ మిథ్యాత్వ భావన. ఈ మిథ్యాత్వ భావన అనేది గనక సరిగ్గా రావాలి అంటే శాస్త్రీయమైనటువంటి దృక్పథం అనేది అలవాటవ్వాలి. ఆ శాస్త్రీయమైన దృక్పథం గురుముఖతః అలవడాలి. ఆ గురుముఖతః గురువాక్యాలతో వచ్చినటువంటి శాస్త్రీయమైన విశ్లేషణ ద్వారా ఈ జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని ఒకసారి నిర్ణయించుకుంటే ఈ జగత్తు మీద కోరిక అనేది కలగదు. కలలో చూసిన ఫలానా వస్తువు ఎక్కడుంది అని ఎవరూ పరిగెత్తుకుపోరు. ఎవరో గాది మహర్షి గారు అలా చేశాడేమో కానీ వేరే కారణంతో మనం ఎవరో ఆపరం చేయము. ఎందుకంటే కలలో చూసింది నిజం కాదు, నిజం కాని దాని మీద మనకు ఆసక్కర్లేదు అని. నిజమని నమ్ముతున్న దాని మీద మాత్రం ఆశ చక్కగానే ఉంది. ఆ ఆశని కూడా ఇలా గెలవచ్చు అని మహర్షి గారు చక్కగా చెప్పారు. అయితే ఈ తృష్ణకి మూలం అనేదాన్ని ఏమని చెప్పుకున్నాము? సంకల్పం అని చెప్పుకున్నాం. బాగుంది, బాగాలేదు అనేటువంటి సంకల్పం, లేదా ఏ వస్తువు మీద మనకు తృష్ణ కలుగుతోందో ఆ వస్తువు యొక్క విశేషాలను తెలుసుకోవటం అనే తీరులో చెప్పుకున్నాం. సంకల్పం రకరకాల తీరులలో ఉండేటువంటి జ్ఞానం. ఆ సంకల్పం అనేది తృష్ణకు మూలమైతే ఆ తృష్ణ మూలమైనటువంటి సంకల్పాన్ని వివేకంతో గెలవాలి. తృష్ణామూలమైనటువంటి సంకల్పాన్ని వివేకంతో గెలవాలి అంటే ఆ సంకల్పాలకు కూడా మూలంగా ఉండేటువంటి సంస్కారాల మీద పై చేయి సాధించాలి. అక్కడి నుంచే కదా సమస్య ప్రారంభమైంది. కాబట్టి సంస్కారాల మీద పై చేయి సాధించాలి. సంస్కారాల మీద పై చేయి సాధించి సంకల్పాలని పూర్తిగా తోసి రాజని తృష్ణ అనే దానికి బేస్ లేకుండా తయారు చేసి మిథ్యాత్వ భావనతో వీటన్నిటినీ సాధించి తృష్ణ లేకుండా చూసుకుంటే వైరాగ్యం అనేది అలవడుతుంది. అంతవరకు వచ్చేటువంటి వైరాగ్యాన్ని మాత్రం నమ్మటానికి వీల్లేదు. అంతవరకు చేసే సర్వసంగ పరిత్యాగానికి కనీసం ఆవబద్ధంతైనా విలువ లేదు. సర్వసంగ పరిత్యాగం వదిలేయటం కాదు, దాని మీద భావనను వదిలేయటం. వదిలేసిన దగ్గర నుంచి అయ్యో వదిలేసుకున్నానే అని బాధపడే తీరులో వదిలేసుకోవటం అనేది సమస్య కాదు. అది కాదు, దాని మీద భావన అనేది లేకుండా ఉండటం అని మహర్షి గారు చెప్పారు. అందుకని అక్కడ మొదలయ్యి ఇక్కడ తేలాం. దాన్ని మహర్షి గారు సంకల్పరహిత స్థితి అని ఎన్నిసార్లు చెప్పారో లెక్కలేదు. మాటిమాటికి చెప్తూనే ఉంటారు, సంకల్పరహిత స్థితిని చేరుకో, సంకల్పాలు లేని స్థితిని చేరుకో అని చెప్తూనే వచ్చారు.
అందులో ఒక చోట ఈ సంకల్పాలు లేని చోటి సంకల్పరహిత స్థితిని చేరుకో అంటే ఎక్కడి నుంచి చేరుకుంటామండి, ఎలా చేరుకుంటామండి అని కూడా అడిగాడు రాముడు. అడిగితే ఆయన చెప్పారు, ఏం లేదు, ఈ సంకల్పాలనేవి రావటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే మన దృక్స్వరూపం దృశ్యం వైపు మరలటం అనేది కారణం. మన దృక్స్వరూపం, మన ఆత్మస్వరూపం దృశ్యం, మనం చూసే వస్తువు వైపుకి తిరగటం, అటువైపుకి తిరగటం, దానికి అభిముఖంగా మారటం అనేది కారణం. దానికి అభిముఖంగా మారకుండా ఉంటే అదే సరిపోతుంది. అభిముఖంగా మారకుండా ఉండటం అంటే ఏం చేయాలి అంటే దృశ్యం మీద ఉండేటువంటి ఆసక్తిని మొదలు తెంచేసుకోవాలి. దృశ్యం వైపుకి మనస్సుని కానీ లేదా ఈ అనుభవాన్ని కానీ మళ్ళనివ్వకుండా ఉండాలి. అలా ఉంటే గనక, తిప్పేస్తే గనక, సహజంగా ఉండేటువంటి స్వభావాన్ని తిప్పి వెనక్కి మళ్ళిస్తే గనక ఇది సాధ్యపడుతుంది అని చెప్పారు. మళ్ళీ అది చాలా పెద్ద ప్రయత్నం. కాకపోతే మనం సంస్కారాలు ఒకటి చూసుకోవాల్సింది. ఈ సంస్కారాలకి మూలమేమిటి అంటే మాయ అనుకున్నాము. ఈ సంస్కారాల వల్ల వచ్చేదేమిటి అంటే సంకల్పాలు అనుకున్నాం. సంకల్పాల వెనకాల సంస్కారాలు, దాని వెనకాల మాయ ఉంది అని అనుకున్నాము. ఇందులో మాయ అనేది అసలు కంటికి కనిపించేది కాదు. సంస్కారాలు కనీసం ఊహకైనా అందుతాయి. కానీ ఇవే చాలా డేంజరస్. ఇవే ఒకదాని మీద ఒకటి గూళ్ళలాగా అల్లుకుంటున్నాయి. అల్లుకుని మెల్లగా ముదిరి సంకల్పాలుగాను, ఇంకా ముదిరి మనస్సు, తృష్ణ ఈ విధంగాను మారుతున్నాయి అని అనుకున్నాము. ఈ సంస్కారాల మీద కనుక పై చేయి సాధిస్తే, ఈ సంస్కారాల ప్రభావాన్ని తగ్గిస్తే, సంస్కారాలు పనిచేయటం మానేస్తే ఈ సంకల్పాలు, మనస్సు, తృష్ణ ఇవన్నీ కూడా పక్కకి జరుగుతాయి అనే విషయాన్ని కూడా మహర్షి గారు చెప్పారు. ఎక్కడ చెప్పారు అంటే మనం మొన్న మొదలుపెట్టుకున్న శంబరాసుర వృత్తాంతంలో చెప్పారు. ఆ శంబరాసుర వృత్తాంతంలో ఎక్కడికి ఆపుకున్నాం మనం అంటే దామ వ్యాళ కటులు ముగ్గురు ఆ శంబరాసురుడు సృష్టి చేస్తే వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడో యమలోకం నుంచి ఇంకా ఎక్కడెక్కడికో ఏ జన్మలకో వెళ్ళిపోయారు అనే చోట ఆపుకున్నాం. ఈ వ్యవహారంలో దేవతలు మేము గెలిచామని అనుకున్నారు. చాలా బలవంతులు దామవ్యాళకటులు వాళ్ళు ముగ్గురు పారిపోయారు. పారిపోయేసరికి ఇంకా మనకి తిరుగులేదు అని వాళ్ళు అనుకున్నారు. కొంతసేపు శంబరాసురుడు కూడా అరిచి గీ పెట్టాడు, ఎక్కడ పోయారు వీళ్ళు, దాముడు వ్యాలుడు కటుడు అని. వాళ్ళేమో దొరకటం లేదు. ఈ లోపల దేవతలు రాక్షస సైన్యాన్ని చిందరవందర చేసేశారు. చేసేస్తే శంబరాసురుడు ఓడిపోయినంత పరిస్థితి వచ్చింది. దాంతో శంబరాసురుడికి మళ్ళీ కోపం వచ్చి ఏంటి ఎక్కడ తేడా జరిగింది, నేను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాను కదా, డిజైన్ చేసిన వాడిని ఎక్కడ తప్పు చేశాను, ఎందుకు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అని చూశాడు. మళ్ళీ మొత్తం రీవైండ్ చేసి మొత్తం చూసుకున్నాడు వెనక్కి వెళ్ళి. సంస్కారాలు లేకుండా నేను సృష్టి చేశాను, ఈ దేవతలేమో దుర్మార్గులు, వాళ్ళకి సంస్కారాలు అలవాటు చేసేశారు, దాంతో సంస్కారాలతో వీళ్ళు మళ్ళీ పాడైపోయి మిగతా వాళ్ళలా నటించడం మొదలుపెట్టారు. అయితే ఏం చేయాలి అంటే ఈసారి అలా కాదు, సంస్కారాలు వచ్చే అవకాశం ఉన్నా సరే వాటిని వివేకంతో గెలవగలిగిన వాళ్ళని సృష్టి చేయాలి అని అనుకున్నాడు. అనుకుని భీమ భాస దృఢులు అనే పేరుతో ముగ్గురు రాక్షసుల్ని మళ్ళీ సృష్టి చేశాడు. ఆ దామవ్యాళకటులు అలాగే ఉన్నారు. ఈసారి భీమ భాస అని ముగ్గురు రాక్షసుల్ని సృష్టి చేశాడు. దృఢుడు అని. అందులో భీముడు అంటే మంగళకరుడు అనే అర్థంలో పెట్టుకున్నాడు, ఆ అర్థం వచ్చేటట్లు పెట్టాడు. భాసుడు అంటే తెలివిగలవాడు అనే అర్థం వచ్చేటట్లు పెట్టుకున్నాడు. దృఢుడు అంటే ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలకు లొంగడు, బలంగా ఉంటాడు అనే అర్థంలో పెట్టుకున్నాడు. అలా ముగ్గురిని తయారు చేసుకున్నాడు. ముగ్గురిని తయారు చేసి వీళ్ళకి సంస్కారాలు లేకుండా ఉండేటువంటి పరిస్థితి లేకుండా, భయము అలాగే ఒక కోరిక
వీటికి సంబంధించిన సంస్కారాలు లేకుండా చేసి మంచి సంస్కారాలను మాత్రం వీళ్ళలో కలిపాడు, మంచి సంస్కారాలు ఉంచాడు. మంచి సంస్కారాలతో పాటు వివేకాన్ని కూడా ఉంచాడు. వివేకానికి కావలసినటువంటి విచారణ చేసుకునే సామర్థ్యాన్ని కూడా వీళ్ళలో ఉంచాడు. ఉంచి ఈ భీమభాసదృఢుల్ని దేవతల మీదకి వదిలాడు. దేవతలు ఏమరపాటులో ఉన్నారు. ఎలా ఉన్నారు? ఎంతటి వాడు వచ్చినా సరే మడత పెట్టేస్తాం అనేటువంటి ధైర్యంలో ఉన్నారు. దామవ్యాళ కటుల కంటే ఎవరున్నారు అంత కటువుగాను. ఇంకో ముగ్గురు వచ్చారు, వీళ్ళది ఎంతసేపు అని అనుకున్నారు. అనుకుంటే ఈ ముగ్గురు వచ్చి పడ్డారు. వచ్చి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తే వీళ్ళని ఓడించడం దేవతల తరం కాలేదు. వీళ్ళని కూడా పాత వాళ్ళలాగా, పాత ముగ్గురులాగా సంస్కారాల కోసం కొత్త కొత్త పనులు చేసి మోసం చేద్దామని చూస్తే వీళ్ళు లొంగలేదు. వీళ్ళు దేవతలు ఏదైనా ఒక వస్తువుని పంపించి, లంచంగానో గిఫ్ట్గానో వస్తువుని పంపించి ఇది తీసుకుని యుద్ధం ఆపండి అని అంటే ఆ ముగ్గురు, ఆ భీమ భాస దృఢులు ముగ్గురు విచారణ చేసుకోవడం మొదలుపెట్టారు. పంపించేవాడెవడు, ఈ వస్తువు ఏమిటి, నేనెవరు అని విచారణ చేయటం మొదలుపెట్టారు. ఇది అనేది వేరుగా ఉందా, నేను అనేవాడిని వేరుగా ఉన్నానా, ఈ ఇది నాలోకి చేరాలా, చేరి నాదవ్వాలా, ఇంతవరకు వాడిదైంది ఈరోజు నాదైతే దీంట్లో ఏం తేడా వస్తుంది, నాకేం తేడా చేస్తుంది, దీనివల్ల నాకేంటి ఉపయోగం, నేను ఎందుకు పుట్టాను, పుట్టిన వాడిని నా పని నేను చేసుకోకుండా, నా యుద్ధం నేను చేసుకోకుండా వీడి గిఫ్ట్ నేను తీసుకుని ఈ గిఫ్ట్తో నేనేం తలదూకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. దాంతో వీళ్ళు గిఫ్ట్లు ఏమైనా పంపిస్తే తిప్పి పంపించేయడం మొదలుపెట్టారు. దాన్ని పట్టించుకోలేదు. అక్కడక్కడ వీళ్ళకు కూడా పోన్లే బాగుంది కదా తీసుకుందాము అనేటువంటి ఆశ కలిగింది. కలిగినప్పుడు బాగున్న ప్రతిదీ మనదైపోతుందా, బాగుండటం అంటే ఏంటి, బాగుండకపోవటం అంటే ఏంటి, ఎంతకాలం బాగుంటుంది, ఎలా బాగుంటుంది, బాగుంది బాగుండలేదు అనే దాని మధ్య గీత ఏంటి, దాన్ని తేల్చే వాళ్ళు ఎవరు అని విచారణ చేయటం మొదలుపెట్టారు. మొదలుపెట్టడంతో బాగుంది అని ఎప్పుడైనా అనిపించినా వెంటనే ఆ భావన కూడా సమసిపోతూ ఉండేది. దాంతో వద్దనిపించేది తోసేసేవాళ్ళు. కొంతసేపటికి దేవతలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీరు యుద్ధం ఎందుకు చేయాలి అనే ప్రశ్న వచ్చేటట్లుగా వాళ్ళకి ఏదో చేశారు. వాళ్ళు యుద్ధం ఎందుకు చేయాలి అని ఆలోచించుకుని యుద్ధం కోసమే మేము పుట్టాం కాబట్టి యుద్ధం మా కర్తవ్యం కాబట్టి చేయాలి అని చేయడం మొదలుపెట్టారు. ఆ చేసేటప్పుడు శంబరాసురుడి డిజైన్ ఎలా ఉందంటే, శంబరాసురుడి మీద ప్రేమతోనో దేవతల మీద ద్వేషంతోనో వాళ్ళు యుద్ధం చేయట్లేదు. వాళ్ళు కేవలం తమ కర్తవ్యం కాబట్టి చేస్తున్నారు, కర్తవ్యం అనే బుద్ధితో చేస్తున్నారు. దాంతో ఆ కర్తవ్య బుద్ధిలో వాళ్ళకి రాగద్వేషాలు లేకపోవటం వలన వాళ్ళ యుద్ధానికి ఆ బలానికి అంతు లేకుండా ఉంది. దేవతలు ఓడిపోయారు, బాగా ఓడిపోయారు. ఈసారి ఓడిపోయిన వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళటానికి ముఖం చెల్లక మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. శ్రీమన్ మహావిష్ణువు వీళ్ళని నానా మాటలు అన్నాడు. ఏమయ్యా, బ్రహ్మగారు మీకు వివరంగా చెప్పారు, ఆ శంబరాసురుడు 1,00,000 సంవత్సరాల పాటు ఇలాగే రాజ్యం చేస్తాడు, వాడు ఉండగా మనం ఏం చేయలేము అని చెప్పారు, నిదానంగా పనిచేయమని చెప్పారు. మీరు కాలక్షేపం చేస్తూ ఉంటే, వీళ్ళకి సంస్కారాలు మెల్లమెల్లగా అలవాటు చేస్తూ ఉంటే ఆ తతంగంలో యుద్ధం నడుస్తోంది అనుకుని శంబరాసురుడు ఊరుకుంటాడు, యుద్ధం ఏదో చేస్తున్నాం అనుకుని వీళ్ళు కాస్తంత తగ్గి ఉంటారు, నడుస్తూ ఉంటుంది, వ్యవహారం నడుస్తుంది, లోపల కాలం పూర్తయిపోతుంది, పని అయిపోతుంది అని అనుకుని కదా ఆయన చెప్పాడు. ఆయన మాటను అర్థం చేసుకోకుండా అంత హడావిడి పడి సంస్కారాలను ఎందుకు అలవాటు చేశారు వీళ్ళకి, పాత వాళ్ళకి. దాంతో శంబరాసురుడు కోపం వచ్చి దీనికి విరుగుడు కూడా కనిపెట్టాడు కదా, కనిపెట్టి దాని ప్రకారం చేశాడు కదా. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? మీరు నా లోకం విడిచిపెట్టి బయటికి వెళితే శంబరాసురుడు మిమ్మల్ని పట్టి పీడించటం ఖాయం, ఆ ముగ్గురు మీ వెంట పడటం ఖాయం, మిమ్మల్ని నానా తిప్పలు పెట్టడం ఖాయం. కాబట్టి ఆ సమయం అయ్యేంత వరకు ఈ వైకుంఠంలోనే ఎక్కడో మూల దాక్కోండి. ఆ శంబరాసురుడు ఇక్కడికి మాత్రం రాలేడు, వాడికి ఇక్కడికి ప్రవేశం లేదు, వాడి కాలం పూర్తయిన తర్వాత నేనే వెళ్తాను, చూస్తాను. ఆ శంబరాసురుడు అనేటువంటి మూల మాయ అది పోయేంత వరకు ఇలాంటి రాక్షసులు ఎంతమంది అయినా పుట్టుకొస్తూనే ఉంటారు, వీళ్ళని ఆపటం ఎవరి తరం కాదు, మీరు కూర్చోవలసిందే, వెయిట్ చేయవలసిందే అని చెప్పాడు.
చేసేదేముంది, వెయిట్ చేయవలసిందే అని అంటేను వెయిట్ చేశారు. ఈ లోపల 1,00,000 సంవత్సరాలు పూర్తయింది. పూర్తయితే శ్రీమన్ మహావిష్ణువు వెళ్ళాడు. వెళితే ఈ భీమ భాస దృఢులు ముగ్గురు ఆయన మీద కలయబడ్డారు. ఆ కలయబడ్డం ఎలా ఉంది అంటే, ఓ పెద్ద మంట మీద ఓ మిడతల దండు దాడి చేసినట్టుంది. పెద్ద మంట. ఆ మంట మీద 3 మిడతలు వెళ్ళి ఎలాగైనా సరే ఈ మంటను ఆర్పేస్తాము అని దాడి చేసినట్టుంది. మిడతలు మంట మీద దాడి చేస్తే ఏమవుతుంది అంటే, మిడతలు మంటలో పడి మసవటం తప్ప మిగిలేదేమి ఉండదు. అలాగే ఈ భీమ భాసదృఢులు ముగ్గురు కూడా మిడతల్లాగా ఈ మహావిష్ణువు అనేటువంటి పెద్ద మంటలో పడిపోయారు. కానీ ఆశ్చర్యంగా వాళ్ళు సమసిపోయారు, మళ్ళీ పైకి లేవలేదు. ఎందుకంటే వాళ్ళలో పైకి లేవటానికి కావలసిన ఏ సంస్కారము లేదు. పైకి లేవటానికి కావలసినటువంటి ఏ సంస్కారము లేదు. ఉన్న ప్రతి సంస్కారాన్ని వివేకంతో గెలుస్తూనే వచ్చారు. సంస్కారం రాబోయిన ప్రతి సందర్భాన్ని వివేకంతో గెలుస్తూనే వచ్చారు. సంస్కారం లేదా తృష్ణ ఈ రెండూ రాబోతున్న సందర్భం చూసుకుని ఆ సందర్భంలో వాళ్ళు దాన్ని విచారణతో దాటి వెళ్ళారు, దాన్ని అధిగమించారు, ఆ పరిస్థితిని అధిగమించారు. అందువల్ల వాళ్ళలో ఏ సంస్కారము లేదు కాబట్టి వాళ్ళు సంస్కారరహితులుగానే ఆ మంటలో పడిపోయారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ పైకి లేవలేదు, అలాగే చల్లారిపోయారు. ఈయన శ్రీమన్ మహావిష్ణువు ఈ ముగ్గురు అయిపోయిన తర్వాత శంబరాసురుడి మీదకి వెళ్ళాడు. శంబరాసురుడు మాత్రం కాసంతసేపు ప్రతిఘటిస్తే శంబరాసురుడు తలకాయ తీయటమో ఏదో చేశాడు ఈయన. ఆ శంబరాసురుడికి మాత్రం ఈ ఉపశమం, చల్లారిపోవటం అంటే ఉపశమం అనుకున్నాం కదా, ఉపశమం అనేది రాలేదు. ఎందుకంటే శంబరాసురుడు క్రియారూపమైన యుద్ధం చేసి తనలో ఉండేటువంటి ఈ మాయా సంస్కారాలని అలా ఉంచుకునే మరణించాడు. కాబట్టి శంబరాసురుడు మాత్రం సమసిపోలేదు. శ్రీమన్ మహావిష్ణువు చేతిలో మరణించాడు కాబట్టి వైకుంఠ లోకానికి మాత్రం వెళ్ళగలిగాడు. ఒక లోకంలో ఉండటం అనేది శంబరాసురుడికి దొరికింది. అప్పటికి ఇంకా మూలమాయ పోలేదు. ఆ మాయ ద్వారా వచ్చినటువంటి మిగతా పిల్లమాయలు మాత్రం పోయినాయి. పిల్లమాయలు ఎందుకు పోయినాయి? లేదా ఆ మాయని ఆసరాగా చేసుకున్నటువంటి కొంతమందికి మాత్రం పూర్తి ఉపశమం, చల్లారటం అనేది లభించింది. దానికి కారణం ఏమిటి అంటే మహర్షి గారు, ఇది సంస్కారాలు లేకపోవటమే సంస్కారరహిత స్థితి. ఏదైనా కొత్త మొలక పుట్టాలి అంటే, మొలకెత్తాలి అంటే దానికి బీజం ఉండాలి కదా, విత్తనం ఉండాలి కదా. ఆ విత్తనమే లేకపోతే మొలక ఎక్కడి నుంచి వస్తుంది? లేదా ఆ విత్తనానికే గనక మొలకెత్తించే సామర్థ్యాన్ని పాడు చేస్తే మొలక ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా ఒక విత్తనానికి మొలక రాకూడదనుకుంటే ఏం చేయాలి అంటే విత్తనాలని వేయించేసేయాలి. వేయిస్తే మళ్ళీ వాటికి మొలకలు రావు. అలాగే వీళ్ళకి ఉన్న సంస్కారాలేమో మంచి సంస్కారాలు, అవి జ్ఞానాగ్నిదగ్ధ సంస్కారాలు. వివేకం, విచారణ వీటితో ఆ సంస్కారాల తాలూకు మొలకలు రావు. చెడు సంస్కారాలా లేవాయే. లేకపోతే వాళ్ళు మళ్ళీ అందులోనే ఏ చైతన్యంతోనైతే వీళ్ళు యుద్ధం చేశారో ఈ పిల్లమాయలు, ఆ చైతన్యంలో కలిసిపోయారు, సమసిపోయారు, ఉపశమించిపోయారు. వీళ్ళు మళ్ళీ పైకి లేవలేదు. శంబరాసురుడు అలా చేయలేదు కదా. శంబరాసురుడు సంస్కారరహిత స్థితిని చేరుకోలేదు, దానికోసం ప్రయత్నమే చేయలేదు, క్రియారూపంగానే చేశాడు. కాబట్టి క్రియారూపమైన క్రియకి ఫలితంగా వచ్చేటువంటి లోకాన్ని, లోకాంతర ప్రాప్తిని ఫలితంగా పొందాడు. ఇది అయింది. ఈ స్టోరీలో శంబరాసురుడు ఏదో బాగానే ఉన్నట్లే, భీమభాస దృఢులు వీళ్ళు మంచివాళ్లే, ఏదో వాళ్ళు బాగానే ఉన్నట్టే. పాపం ఎటూ కాకుండా పోయిన వాళ్ళు పాపం దామవ్యాళ కటులు కదా, వాళ్ళ పరిస్థితి ఏం గాను అని ప్రశ్న వచ్చింది. పాపం వాళ్ళేమవ్వాలి అంటే వాళ్ళకు కూడా మంచి జరిగింది. ఎలా జరిగింది అంటే, కథ గుర్తుంటే ఓకే, ఆ దామవ్యాళ కటుల్ని యమధర్మరాజు గారు శిక్షించి కింద లోకాలకి తోసేటప్పుడు వాళ్ళ ముగ్గురిని తోశాడు, కానీ వాళ్ళకి పిల్లనిచ్చిన మామగారులను మాత్రం తోయలేదు. పిల్లనిచ్చిన మామగారులను మాత్రం నరకంలోనే అట్టిపెట్టాడు. అట్టిపెడితే ఆ పిల్లనిచ్చిన మామగారులు ముగ్గురు మెల్లగా యమధర్మరాజు గారి దగ్గర చేరి
ఆయన కాస్త బాగున్న మూడు బాగున్న సందర్భంలో ఆయన్ని పట్టుకుని, స్వామి మా అల్లుళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగారు. అడిగితే యమధర్మరాజు గారు అన్నాడు, మీ అల్లుళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళ చరిత్రంతా చెప్తే, వాళ్ళ చరిత్రని వాళ్ళు గనక వింటే వాళ్ళకి వెంటనే ముక్తి లభిస్తుంది, పోండి అని వరమిచ్చాడు. ఈ మామగారులకి తలకు మించిన భారమైంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు వెళ్ళి వాళ్ళ చరిత్ర మొత్తం చెప్పాలో తెలియదు, ఆ మూలం ఏమిటి ఇవేంటి అని ఎవరు చెప్పాలి ఎలా చెప్పాలో తెలియదు. వాళ్ళు తలలు పట్టుకొచ్చున్నారు. పట్టుకుంటే మళ్ళీ ఏదో సందర్భంలో యమధర్మరాజు గారే చెప్పారు, మీకేమి ఆ భయమేం లేదు, వాళ్ళకి తెలిసే రోజు ఒకటి వస్తుంది, వాళ్ళకంటూ తెలిసే రోజు ఒకటి వస్తుంది. ఇప్పుడేమో మహర్షి గారి మాటల్లో అయితే దాముడేమో ఫలానా చెట్టులో తొర్రలో పురుగ్గా ఉన్నాడు, వ్యాళుడు అక్కడెక్కడో ఉన్నాడు, కటుడు ఇంకెక్కడో ఉన్నాడు అని వరుస ఉంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ జన్మల తాలూకు వరుసలు కూడా ఉన్నాయి. ఆ వరుసల ప్రకారం వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఉన్న వాళ్ళకి వాళ్ళ జన్మను గురించి చెప్పేవాళ్ళు, మొత్తం వాళ్ళ చరిత్ర చెప్పేవాళ్ళు దొరుకుతారు. దొరికినప్పుడు వాళ్ళకి ముక్తి లభిస్తుంది, మీరేం భయపడద్దు అని చెప్పాడు. దాంతో పాపం పిల్లల్నిచ్చిన మామగారులు కాస్తంత చల్లారి ఊరుకున్నారు. ఆ దామవ్యాళ కటులకు కూడా ఆయా సందర్భాల్లో ఎవరో వచ్చి వాళ్ళకి చరిత్ర చెప్పారు. అది విన్న తర్వాత వాళ్ళకి ముక్తి కలిగింది. మొత్తం ఒక్కసారి ఈ ఉపాఖ్యానాన్ని మళ్ళీ ఒకసారి తిరగదిప్పుకుంటే తెలియదేంటి అంటే, మనలోనే గనక చెడు సంస్కారాలు ఉంటే ఆ సంస్కారాలు మొలక మీద మొలక ఎత్తుతూనే ఉంటాయి. వాటిని మొలకెత్తకుండా ఆపటం ఎవ్వరి తరము కాదు. అవి ముదరకుండా ఆపటం చేత కాదు. అవి ముదిరి సంకల్పాలుగా మారటం ఎవరు ఆపలేరు. సంకల్పాలుగా మారితే ఆ పైన దాని పరిణామాల్ని, ఆ పరిణామ క్రమాన్ని ఎవ్వరు ఆపలేరు. దాని ప్రకారం అది వేసుకుంటూనే పోతుంది. కొత్త జన్మలకి నాంది అవుతుంది. ఆ జన్మలలో మళ్ళీ ముదురుతుంది, మళ్ళీ ఇంకో కొత్త జన్మకి నాంది అవుతుంది. అలా మర్రి చెట్టు ఊడలాగా పెరుగుతూనే ఉంటుంది. దీని తాలూకు మొత్తం మూలం ఆ సంస్కారంలో ఇమిడి ఉంది. ఎలాగైతే మర్రి చెట్టు మూలం ఎక్కడుంది, రావి చెట్టు మూలం ఎక్కడుంది, కాయే ఇంత కాయ, అందులో పగలు కొడితే చిన్న అణువులు లాంటివి. ఆ అణువులతో ఏమీ వచ్చేది, అణువుతో ఎక్కడొచ్చేసింది మొలక. మొదలు ఆ అణువు చీలాలి, అంటే ఆ చిన్న అణువు కూడా మళ్ళీ చీలాలి. 2గా చీలాలో 20గా చీలాలో మనకేం కంటికి కనిపించేదేం కాదు. అది చీలితే ఇంకా ఎంత చిన్నదైంది. అంత చిన్నదాని నుంచి పెద్ద మర్రి చెట్టు, పెద్ద రావి చెట్టు వచ్చింది. మర్రి చెట్టు అయితే ఆ మర్రి చెట్టు మళ్ళీ ఊడలేసింది. ఆ ఊడ దిగిన చోట మళ్ళీ కొత్త చెట్టు మొదలైంది. ఇది అనంతంగా సాగుతూనే ఉంది. చివరికి ఎంత దాకా వెళ్ళింది? దీని అసలు మూలమేది, ఒక గింజ లేకపోతే ఊడ అని కూడా ఎవరు తేల్చలేరు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి సంస్కారాలు అనేవి గనక మొదలైతే, ఆ సంస్కారాలకి మూలం గనక మాయే అయితే వాటిని మొలకెత్తెచ్చకుండా ఎవరు ఆపలేరు. కానీ ఈ సంస్కారాలని అడ్డుకోవటానికి ఒక విధానం ఉంది. ఏమిటి? ఒకటి, మంచి సంస్కారాలను పెంచుకోవటం, మంచి సంస్కారాలతో చెడు సంస్కారాల మీద గెలుపుని సాధించటం. ఆ మంచి సంస్కారాలతో చెడు సంస్కారాలని గెలుపుని సాధించేటప్పుడు ఇది ఎలా కుదురుతుంది అని ఆలోచించకుండా, ముళ్ళు తీయటానికి ముళ్ళను వాడుకోవట్లేదా, లేదా మహర్షి గారి మాటల్లో అస్త్రానికి అస్త్రం వాడట్లేదా, ఇంకో దానికి ఇంకోటి వాడట్లేదా, దాంతోనే దాన్ని గెలవటం, అలాంటి దాన్ని గెలవటం అనేది సాధ్యపడుతుంది అని అనుకోవటం. రెండవది, కొత్త సంస్కారం అనేది మొలకెత్తకుండా, ఆ సంస్కారం మళ్ళీ మొలకెత్తకుండా వివేకం, విచారణ అనే దాన్ని అలవరుచుకోవటం. ఈ వివేకం, విచారణ ఈ రెండూ కూడా కొత్త సంస్కారాన్ని రానివ్వకుండా చేస్తాయి, ఉన్న సంస్కారాలు మొలకెత్తకుండా చేస్తాయి. ఆ వాటి ప్రభావాన్ని అరగదీయటానికి మంచి సంస్కారాలు అనేవి పనిచేస్తాయి. అలా పనిచేసినప్పుడు భీమభాస దృఢుల్లో ఎలాగైతే సంస్కారాలు పని చేయలేదో అలాగే ప్రతి జీవుడికి సంస్కారాలు పనిచేయకుండా కుదురుతుంది. అలా కాకుండా వాటిని చేయనిస్తే, రానిస్తే మొత్తం ఆల్ క్లియర్గా ఉన్నవాడికి కూడా దామవ్యాళ కటుల్లాగా సంస్కారాలు పుట్టడం, అవి మొలకెత్తటం, చివరికి ఎన్నెన్నో జన్మలు అనే సంగతి తప్పనిసరి అవుతుంది. కాబట్టి సంస్కారాల మీద గెలుపు ఉత్తమ సంస్కారాల ద్వారా, అలాగే
వివేకం, విచారణ అనేటువంటి రెండిటి ద్వారా కలుగుతుంది అని మహర్షి గారు చెప్పారు. ఇంకా మిగిలింది ఒక్కటి. సంస్కారాలు తేలిపోయినాయి కదా. తృష్ణ నుంచి వెనక్కి వస్తే సంకల్పం, సంకల్పం నుంచి వెనక్కి వస్తే సంస్కారం తేలిపోయింది. మిగిలింది ఒకటే ఒకటి, మూలమాయ, మహామాయ. ఆ మాయను ఎలా పోగొట్టాలి అంటే దానికి మాత్రం తత్వజ్ఞానం ఒక్కటే కారణం. తత్వజ్ఞానం ద్వారా ఈ మాయను పోగొట్టుకోవచ్చు. తత్వజ్ఞానం ద్వారా మాయను పోగొట్టుకోవటంలో ఇంతవరకు చెప్పినటువంటి ప్రాసెస్ ఎలాగూ ఉపకరిస్తుంది, ప్రాసెస్ ఎలాగూ సహకరిస్తుంది. ఆ తత్వజ్ఞానం కోసం చేసేటువంటి విడి ప్రయత్నంతో గురుముఖతః వాక్యాలను వినటం, వాటి అర్థాన్ని మననం చేసుకోవటం, మననం చేసుకున్న తర్వాత ఆ విషయం మీద దృష్టిని కేంద్రీకరించటం, లేదా బాహ్యమైన విషయాల మీద దృష్టిని మళ్లించటం, అటువైపు నుంచి మళ్లించి మళ్ళీ ఆత్మస్వరూపం మీదకి తీసుకురావటం, ఇలాంటివన్నీ కూడా ఇందులో సాధనాలుగా ఉపయోగపడతాయి. ఇవన్నీ అసలు వర్కౌట్ అవ్వాలి అంటేనే ఇంతవరకు చెప్పుకున్నటువంటి ప్రాసెస్ మొత్తాన్ని సాధించాలి అని మహర్షి గారు చెప్పారు. ఒక్కసారి గనక ఆ తత్వజ్ఞానం అనేది అబ్బితే, తత్వజ్ఞానం అనేది కుదిరితే, తర్వాత ఈ అవిద్య అనే దాని యొక్క ఉనికి అనేది కంటికి కనిపించదు. ఈ మాయ అనేది ఇంతకు ముందు ఉండేది అని కూడా అనిపించేందుకు అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే నా విద్యా విద్యతే కించిత్ తైలాదౌ తైలాది సికతాస్వివ హేమ్నః కిం కటకాదన్యత్ పదం స్యాత్ హేమతాం వినా. అసలు మాయ అనేది ఉంటే కదా, మాయ అనేది కంటికి కనిపించేది, ఒక లక్షణానికి లొంగేది లేదా ఒక దేనికి లొంగేది ఉంటే కదా ఆ మాయ అనేది పోతుందా లేదా అనే సందేహం రావటానికి. మాయ అనేదాన్ని ఇదమిత్తంగా నిర్వచించలేము అని చెప్పాం కదా. కేవలం దాని ప్రభావం కనిపిస్తోంది కాబట్టి ఏదో ఉంది అని అనుకుంటున్నాం, కానీ దాన్ని నిర్వచించలేమని చెప్పాం కదా. పొగమంచు లాంటిది మాయ అని అనుకున్నాం కదా. పొగమంచు ఎలా పోతుంది? ఉఫ్ఫును ఊత్తే పోతుందా, లేదా విసనకర పెట్టి విసిరితే పోతుందా? పోదు కదా. సూర్యుడు రావాలి, ఆ సూర్యుడి వెలుగులు ఆ పొగమంచు మీద ప్రసరించాలి, అప్పుడు పోతుంది. అలాగే జ్ఞానం అనేటువంటి సూర్యుడు వస్తే అంతవరకు ఉందో లేదో తెలియని, ఉంది అని నిర్ణయించలేని, ఇదమిత్తంగా చెప్పలేనటువంటి పొగమంచు లాంటి మాయ హాయిగా వెళ్ళిపోతుంది. నా విద్యా విద్యతే కించిత్ తైలాది సికతాస్వివ. ఇసుకలో ఎక్కడైనా నూనె ఉందా? లేదు కదా. అయితే ఎవడో ఒకడు పిచ్చివాడు ఇసుక పిండి 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 ఎర్రగా వచ్చిన దాన్ని నూనె అనుకుంటున్నాడు. ఎర్రగా వచ్చింది కదా ఒకటి, అదే నూనె అని అనుకుంటున్నాడు. పిండుతున్నాడు, పిండి 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 సాధిస్తున్నాడు. వస్తూ ఉంటే కాదంటావేంటంటాడు. వచ్చిన దాని పేరు నూనె కాదురా బాబు అని అన్నవాడు వినటం లేదు. అది నూనె కాదు, అది నూనె అనుకుంటున్నావు, అది నూనె కాదు. నూనె అయితే ఇలా ఉండదు అంటే ఇది ఎర్ర నూనె అని పేరు పెడుతున్నాడు. అలా ఉంటే తైలాది సికతాస్వివ అనే పరిస్థితి ఉంటే ఎక్కడి నుంచి ఆ మాయ తాలూకు ఉనికిని మనం చెప్తాము? కాబట్టి మాయ అనేది వాస్తవానికి ఉనికిలో లేదు. ఉనికిలో ఉన్నది ఒకే ఒకటి, అది సత్తా మాత్రం, అది చైతన్య మాత్రమే, అనుభవ రూపంలో ఉండేటువంటి ఆత్మ మాత్రమే. ఆ అనుభవ రూపంలో ఉండేటువంటి ఆత్మని ఇటు తిప్పాం కాబట్టి ఇలా ఉంది, కానీ తిప్పకపోయి ఉంటే ఇలా ఏం ఉండేది కాదు. ఇటువైపు తిప్పకపోతే ఆ మాయ లేదు, మాయ తాలూకు దృశ్యము లేదు, ఏమీ లేదు, అనుభవం మాత్రమే ఉంటుంది. అలాంటి స్థితికి చేరుకోవచ్చు. మాయకి మందు, మాయకి విరుగుడు ఆ అనుభవం మాత్రమే, సాక్షాత్కారం మాత్రమే అని తేల్చారు. ఆ సాక్షాత్కారంలో ఒక విశేషం ఏంటంటే స్వభావ సిద్ధంగా ఉండేటువంటి సాక్షాత్కారాన్ని కోల్పోయినట్లుగా ఇప్పుడు తయారైనటువంటి సాక్షాత్కారాన్ని తిరిగి సాధించటం అనేదే సమస్య. స్వభావ సిద్ధంగా ఉన్నదాన్ని ఎవరైనా మర్చిపోయినా, కాదనుకున్నా మళ్ళీ తిరిగి వాళ్ళని కన్విన్స్ చేయటం బ్రహ్మతరం కాదు. స్వభావ సిద్ధంగా ఎవరైనా మనిషి అయి ఉండి నేను మనిషిని కాదు అని అనుకున్నారా, ఈ తల తీసుకొచ్చి రోకటికి చుట్టినా సరే, ఏం చేసినా సరే ఆ భావం నుంచి మళ్ళీ బయటికి రావటం అనేది అసంభవం.
ఎన్ని చెప్పినా సరే ఒప్పుకునే వీలు ఉండదు. కాబట్టి స్వభావసిద్ధమైనటువంటి అనుభవాన్ని మరల్చకుండా ఉండటం అనేది దీనికి ప్రధానమైన విషయం. అటువైపు తిప్పకుండా ఉండటమే ప్రధాన విషయం. అది జరిగితే ఈ అనుభవం నిలబడటము లేదా ఈ అనుభవం అనేది అందటం అనేది పెద్ద విషయం కాదు అని మహర్షి గారు అక్కడక్కడ చెప్తూనే ఉన్నారు. మనం ఎక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికి వచ్చాము. అనుభవ రూపంలో ఉండేటువంటి ఆత్మ, ఆ ఆత్మ దృశ్యాన్ని చూడటం, ఆ దృశ్యాన్ని చూడటానికి వీలుగా మాయ అనేదాన్ని మనం ఒకదాన్ని రంగంలోకి తీసుకురావటం, ఈ మాయ అనేది సంస్కారాలని ఏర్పాటు చేయటం, ఆ సంస్కారాలు ముదిరి సంకల్పాలుగా మారటం, సంకల్పాలు ముదిరి తృష్ణగా మారటం, మధ్యలో మనస్సు బుద్ధి ఇవన్నీ ఉండటం, ఆ తృష్ణతో క్రియల ద్వారా క్రియా ఫలితాలు ఇవన్నీ కలిపితే వచ్చేటువంటి సంసారాన్ని అనుభవించవలసి రావటం. దీనికి విరుగుడు వివేకంతో విచారణతో తృష్ణని పోగొట్టుకోవటం, ఆ తృష్ణను పోగొట్టుకోవటం ద్వారా ఇంకొక వివేకంతో విచారణతో మళ్ళీ ఇది చేయటం, సంకల్పాలను పోగొట్టడం, మంచి సంస్కారాలతో మళ్ళీ వివేకంతో సంస్కారాలను పనిచేయకుండా చూసుకోవటం, ఆ సంస్కారాలకు మూలమైనటువంటి మాయని తత్వజ్ఞానంతో ఉపశమింపజేయటం అనేటువంటిది విరుగుడు అనేది వరుసగా మనకు వచ్చింది. సో మొదలుపెట్టిన చోట పూర్తి చేసుకోగలగటం అనేంతవరకు అయితే సాధించుకున్నాము. కానీ లాస్ట్ క్వశ్చన్ ఒకటి మిగిలిపోయింది. ఏంటంటే ఇందులో మనం ఎక్కడున్నాము అని. ఇప్పుడు వినేశాము అంటే ఏం ఉపయోగం? ఇందులో మనం ఎక్కడున్నాము అనే ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. మనం ఎక్కడున్నాము అనే ప్రశ్నకి సమాధానం మహర్షి గారు ఎన్నిసార్లు చెప్పారో లెక్కలేదు. ప్రతి ఉపాఖ్యానంలోనూ సాధ్యమైతే సత్కర్మాచరణ అనే పదం తీసుకొచ్చి సత్కర్మాచరణ చేసుకుంటూ పోతే అవుతుంది అనే మాట చెప్తూనే ఉన్నారు. ఆయా క్యారెక్టర్స్ వచ్చినప్పుడు వాటితో చెప్పిస్తాడు, లేదా శ్రీమన్ మహావిష్ణువు చెప్పాడు, ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు అనే మాట చెప్పిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడున్నాము అంటే సత్కర్మాచరణ చేయవలసిన స్థితిలో ఉన్నాము. సత్కర్మాచరణ చేసుకుంటే అసలు మొదటి మెట్టు ఎక్కినట్లు లేదా మొదటి మెట్టు మీదకి ఎక్కుతూ ఉన్నట్లు అనే చోట మనం ఉన్నాము. ఆ సత్కర్మాచరణ చేసుకునేటప్పుడు కూడా సాధ్యమైనంత మేరకు, అంతా సత్కర్మాచరణే సాధ్యమైనంత మేరకు కాబట్టి దాన్ని చేసుకునే మేరకు చెప్పుడు కూడా సాధ్యమైనంత మేరకు ఆ భీమభాస దృఢుల్లాగానైనా కనీసం దాని మీద ఏ కోరిక, ఏ ఆసక్తి లేదా ఏ కర్తృత్వ భావన లేకుండా చేసుకున్నట్లయితే దానివల్ల ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాష్ఠవైవతికోపాఖ్యానంలో మనం ఎక్కడున్నాము అంటే బయట ఉన్నాము, ఇంకా లోపలికి వెళ్ళలేదు. బయటే ఉన్నాము, ఇంకా లోపలికి వెళ్ళాలి, ఒక్కొక్కటి తవ్వాలి, కట్టెలు తెచ్చుకోవాలి, పళ్ళు పూలు తెచ్చుకోవాలి, బంగారం గనులు, వజ్రాల గనులు, చివరికి దొరికే చింతామణి, అందరికీ దొరికే చింతామణి, వీటి కోసం ప్రయత్నం చేయవలసిన స్థాయిలో మనం ఉన్నాము అనేది అంశం. అయితే ఇది చెప్పడానికి ఇంత యోగ వాసిష్ఠ గ్రంథం ఎందుకు? దాన్ని భగవద్గీతలో పరమాత్మ 700 శ్లోకాల్లోనే తోసేశాడు కదా. 32,000 శ్లోకాలని దీనికోసం వాడటం ఎందుకు అనే ప్రశ్న రావచ్చు. 32,000 శ్లోకాలు వచ్చినా 700 శ్లోకాల్లో తేలినా ఫలితం ఎంతుంది అనేదే ప్రశ్న, ఎంతవరకు ఎక్కింది అనేదే ప్రశ్న. అయితే ఈ రెండిటికి చిన్న తేడా ఉంది. భగవద్గీత అనేది ప్రధానంగా ఉపదేశ ప్రధానంగా ఉండేటువంటి గ్రంథం. భగవంతుడు తన జీవుడికి, తన అంశ అయినటువంటి జీవుడికి చేసినటువంటి ఉపదేశ రూపంలో ఉంది కాబట్టి అది తొందరగా అయిపోయింది. మిగతా కథాభాగాలవన్నీ చాలా చిన్న ఇష్యూస్ అవి. ఏదో యుద్ధం మధ్యలో ఉన్నారు, అంతకంటే ఎక్కువ మాట్లాడుకోలేరు, అసలు అంత మాట్లాడుకున్నారా లేదా అనేది పెద్ద విషయం కాదు. అక్కడ అది కాదు విషయం. జీవుడికి భగవంతుడు చేసినటువంటి ఉపదేశం, ఉపదేశ శాస్త్రంగా, ఉపదేశ గ్రంథంగా అది ఎలా ఉంది? ఈ యోగ వాసిష్ఠ గ్రంథం అనేది ఉపదేశ ప్రధానమైన గ్రంథం కాదు, విచారణను కూడా కలుపుకున్నటువంటి ఉపదేశ గ్రంథం. అక్కడక్కడ ఉపదేశ వాక్యాలు ఉన్నాయి, అక్కడక్కడ శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షమైనప్పుడు గాది మహర్షి గారికి చెప్పారు కదా, అలాంటి ఉపదేశ వాక్యాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ ఉపదేశ వాక్యాలతో పాటుగా మనం విచారణ ఎలా చేయాలి, అసలు మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచిస్తే ఇబ్బంది, ఎలా ఆలోచిస్తే లాభం అనేటువంటి విచారణ మార్గాన్ని కూడా ప్రదర్శించేటువంటి గ్రంథం
ఈ యోగ వాసిష్ఠ గ్రంథం. కాబట్టి విచారణా మార్గాన్ని కూడా కలుపుకున్నటువంటి ఉపదేశ గ్రంథం కాబట్టి దీని నిడివి పెరిగింది. ఇంత పెద్దగా నిడివిని పెంచటంలో ఆయనకి మరొక అభిప్రాయం కూడా ఉన్నట్లే తోస్తోంది. ఏంటి అంటే 32,000 శ్లోకాలతో ఇన్ని రకాలుగా చెప్పాం కదా, ఇన్ని రకాల కంటే 3 లక్షలు 30 లక్షలు 3 కోట్లు అనే తీరులో ఆలోచనలన్నిటినీ వీటి మీదకి మరల్చుకోవాలి. దీని గురించి సరిగ్గా ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్నప్పుడు మాత్రమే అనుకున్న లాభం కలుగుతుంది, లేకపోతే అనుకున్న లాభం కలగదు. ఉపదేశం విన్న వెంటనే అర్థమయ్యే వాళ్ళని కాదనేదేమీ లేదు, ఎస్ అనుకోవచ్చు. కానీ ఉపదేశం విన్న తర్వాత విచారణ చేయటం చేత కాని వాళ్ళకు కూడా విచారణ చేసే మార్గం చెప్పించాలి కదా. అందుకని విచారణ మార్గం ఇది ఇంకా కూడా పెరుగుతుంది. విచారణ మార్గాలు చాలా రకాలుగా ఉంటాయి. వాటన్నిటినీ చేసుకుని విచారణ సరిగ్గా చేసుకుని ఎక్కడున్నామో తేల్చుకుని అక్కడి నుంచి ప్రయత్నాన్ని మొదలు పెట్టుకోవాలి అనే అభిప్రాయాన్నే మహర్షి గారు వ్యక్తం చేస్తున్నట్లుంది. కాబట్టి మనం ఒకవైపు ఈ విచారణా మార్గంగా ఉండేటువంటి యోగ వాసిష్ఠం లాంటి గ్రంథాలని అధ్యయనం చేసుకునేందుకు వీలైనంత ప్రయత్నం చేసుకుందాము. రెండో వైపు క్రియారూపంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళేటప్పుడు లేదా ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్ళేటప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి సత్కర్మాచరణ మీద కూడా మనం దృష్టి పెట్టుకుందాము. అది కూడా వినటానికి కష్టంగా ఉన్న నిష్కామ కర్మాచరణ అనేటువంటి అంశం మీద మనం దృష్టి పెట్టుకుందాము. దృష్టి పెట్టుకుని మనం కూడా ఆ సద్గురువుల యొక్క అనుగ్రహంతో ఆ స్థితిని చేరి, సత్కర్మాచరణ స్థితి నుంచి మాయను దాటేటువంటి స్థితిని చేరి మనం కూడా మన అనుభవ స్వరూపంలో స్వస్వరూప స్థితిని అందుకునేటువంటి దశను చేరుకునేందుకు ప్రయత్నం చేసుకుందాము. ఆ ప్రయత్నం సఫలం చేయవలసిందిగా సద్గురువుల యొక్క పాదార విందాలకు సాష్టాంగ ప్రణామాలతో ప్రార్థనలు చేసుకుంటూ ఈ 2 మాటల్ని మనం పూర్తి చేసుకుందాము.